గంట సేపుగా మనమందరము కూడా కుదురుగా కూర్చోలేనటువంటి తన్మయ ఆనందం కదా, అదే మన సంస్కృతి. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి భగవద్ధ్వజకి ప్రణమిల్లుతూ భారతమాత పాదార విందములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా ముందు ఆసీనులైనటువంటి మాతృమూర్తులు, అన్నయ్యలు, బుద్ధజనులందరికీ కూడా భారత్ మాతాకి జై అని తెలుపుతూ ఒకసారి మన హృదయంలో ఉన్నటువంటి అమ్మని, ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి మనం జన్మించిన నేల కన్న తల్లితో సమానం కాబట్టి గుండెల్లో ఉన్నటువంటి భారత మాతను ఒకసారి తలుచుకుంటూ కొన్ని విషయాలు, మనకు తెలిసిన విషయాలను మనం కొద్దిగా గుర్తు చేసుకుందాం. ఒక్కసారి నిటారుగా కూర్చొని అందరము నిటారుగా రెండు చేతులు ఎత్తి గట్టిగా బోలో భారత్ మాతాకి, రెండు చేతులు ఎత్తి గట్టిగా బోలో భారత్ మాతాకి కదా. మన యొక్క చర్మం పైనటువంటి అన్నీ కూడా నిలబడ్డాయి చూడండి. అంటే చూడండి, ఆ తారక మంత్రం చూడండి ఎలా ఉంది, భారత్ మాతాకి జై. ఈ నేలని, జన్మనిచ్చిన తల్లిని, ఈ నేలని, అలాగే గోమాతని, మన యొక్క ధర్మ గ్రంథాలని, అదేవిధంగా దేవాలయాలను పంచమాన బిందువులుగా భావిస్తూ జీవిస్తున్నటువంటి భారతీయులం మనమంతా కదా. చూడండి, మన లోపల ఉన్నటువంటి దేశభక్తి జాగరణ ఏదైతే ఉందో దీన్ని సంఘటిత శక్తిగా ఉంచాలనేటటువంటి తపనతో, సంఘటిత శక్తిగా ఉంచాలి అనేటటువంటి తపనతో 100 ఏళ్ల నాడు పుట్టినటువంటి నిస్వార్థ సేవా సంస్థ, జాతీయ తత్వంతో, నిస్వార్థమైనటువంటి అనేటటువంటి భావనతో, నేను నా దేశం కోసం, నా ధర్మం కోసం, భారతీయ సమాజం కోసం నా అంతట నేను ప్రేరేపితమై కదులుతాను అనే భావనతో, నిస్వార్థ సేవా భావనతో 1925లో జన్మించినటువంటి, పురుడు పోసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల పండుగలో మనమందరము కూడా భాగస్వామ్యులం అవుతున్నాం. మనమందరము కూడా చరిత్రలో నిలిచిపోతాం. 100 ఏళ్ల పండుగలో మనమందరము కూడా భారతమాత ముద్దు బిడ్డలుగా మన యొక్క జీవితాలను సార్థకం చేసుకుంటున్నటువంటి వేదిక ఇది. చూడండి, 100 ఏళ్ల నుండి కూడా సతత సంఘర్షణతో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ భారతీయ సమాజం పట్ల భక్తి కలిగినటువంటి, భారతీయ సమాజం పట్ల భక్తి కలిగినటువంటి, నిస్వార్థ సేవా పరాయణ తత్వంతో కూడినటువంటి స్వయం సేవకులను నిర్మాణం చేసే దిశగా శాఖలో వ్యక్తి నిర్మాణమే ఊపిరిగా ఒక్కరితో ఐదుగురితో ప్రారంభమై వందలు, వేలు, లక్షలు చూడండి యావత్ విశ్వవ్యాప్తంగా విస్తరించినటువంటి ఏకైక సంస్థ చూడండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. నడయాడేటటువంటి రాష్ట్ర పురుషుని సాకారం చేస్తున్నటువంటి సంస్థలో మనమందరము కూడా 100 ఏళ్ల పుట్టినరోజుని జరుపుకుంటున్నాం. ఇదో ఈ బీజం వేసినటువంటి డాక్టర్ జీ, వారిని నిత్యం స్మరించుకునేటటువంటి తత్వంతో మనము నేడు యావత్ భారతదేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళనాలతో జాతీయ భక్తి కలిగినటువంటి సంఘటిత జీవన విధానాన్ని దేశభక్తులందరినీ ఒకచోటికి చేర్చి మన యొక్క ఘనమైనటువంటి వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే మన ఘనమైనటువంటి సంస్కృతిని, అలాగే మన యొక్క సనాతన భారతీయ ధర్మం యొక్క గొప్పతనాన్ని తలుచుకునేటటువంటి దివ్యమైనటువంటి అవకాశం మనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జన్మదినాన మనకు కలిగింది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మనకు కలిగినటువంటి శుభ సందర్భం. ఒకసారి మన గురించి మనం తెలుసుకుందాం. మరి ఎందుకు ఆనాడు డాక్టర్ జీ తలచాడు? అప్పుడు ఎందరో మంది 1000 ఏళ్ల పాటు మన దేశం పైన దాదాపు 712 మొదలుకొని మన దేశంపై దాడి చేస్తున్నటువంటి ముష్కరులను, దుష్కరులను అడుగడుగున ఎదుర్కొంటూ అనునిత్యం జాగరూకతతో ఉంటూ 1000 ఏళ్ల పాటు
మనము వాళ్ళను భరిస్తూ మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన జీవన విధానాన్ని పదిలంగా నేటికి ఉంచుకున్నాము అని అంటే ఎందరో వీరమాతలు, ఎందరో వీర పురుషులు తమ ప్రాణాలను తున్నప్రాయంగా భారతమాత పాదాల చెంత వదిలి వాళ్ళ యొక్క త్యాగ భావనతో కూడినటువంటి ఊపిరి మనము నేడు శ్వాసగా తీసుకుంటున్నాం, స్వేచ్ఛ శ్వాసగా తీసుకుంటున్నాం. ఒకసారి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి కదా మనం అందరం. చూడండి, 1000 ఏళ్ల నాటి నుండి కూడా 712 మొదలుకొని నిరంతరం భారతదేశంపై, ఈ పుణ్యభూమిపై నిరంతరం దాడులు జరుగుతాయి. ధర్మంపై, ఈ సంస్కృతిపై అడుగడుగున జరిగేటటువంటి సంఘర్షణకు నిలబడి ఇక్కడి భారతమాత ముద్దు బిడ్డలు నేటికి మనకు మన సంస్కృతిని, ధర్మాన్ని నిలబెట్టగలిగారు. కాబట్టే నేటికి 80% మనము హిందువులుగా జీవిస్తున్నాం ఈ దేశంలో. ఎందరో వీరాంగనలు, వీర పురుషులు, వాళ్ళందరినీ గుర్తు చేసుకునేటటువంటి సందర్భం. చూడండి, పృథ్వీరాజ్ చౌహాన్ కంటే ముందుగానే అంటే 1178 ఆ ప్రాంతంలోనే ఇప్పటి గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాన్ని ఏలినటువంటి న్యాయకీ దేవి, ఆ అమ్మను గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. చూడండి, గోరీ మహమ్మద్ని భారతదేశం వైపుకి, అంటే గోరీ మహమ్మద్ పృథ్వీరాజ్ చౌహాన్ని ఎదుర్కోకంటే ముందే న్యాయకీ దేవి ఆయనను ఎదుర్కొన్నది. ఆయనను భారతదేశ గడ్డపై అడుగు పెట్టనీయకుండా చేసింది చాళుక్యుల పట్టపురాణి న్యాయకీ దేవి. ఆ చరిత్రకు వారసులుగా ఉన్నటువంటి మనము మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను మనం తెలుసుకోవాలని హిందూ ధర్మ సమ్మేళనంలో మనము కూర్చున్నాం. చూడండి, ఆ అమ్మ ఎంతవరకు మన పిల్లలకు తెలుసు. న్యాయకీ దేవి యొక్క చరిత్ర మన పిల్లలకు తెలియని పరిస్థితి కదా. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ గడ్డను వెళ్ళినటువంటి రాణి రుద్రమదేవి. చూడండి, ఇటలీ యాత్రికుడు మార్కో పోలో, ఆమె గురించి చెప్పేదాకా మనకు తెలియని పరిస్థితి. ఈ దక్షిణ భారతాన్ని కాకతీయ పట్టపురాణిగా ఆడపిడ్డలే కదా నువ్వేం చేస్తావు అన్నట్టుగా గణపతి దేవ మహారాజుని ఎగతాళి చేస్తే రుద్రదేవ మహారాజుగా ఆయన బిడ్డకు పట్టాభిషేకం చేసి రాజ్యాధికారాన్ని అప్పగించినటువంటి సంస్కృతికి వారసులం మనమంతా కదా. కాబట్టి అలా ఒకసారి మన గురించి మనం తెలుసుకునేటటువంటి దివ్యమైనటువంటి సందర్భం న్యాయకీ దేవి, రాణి రుద్రమదేవి. అలాగే ఇప్పుడు అరేబియా తీరపు ప్రాంతంలో పోర్చుగీస్ వాళ్ళని, యూరోప్ దేశానికి చెందినటువంటి పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనైక్యతను ఆసరాగా తీసుకొని వ్యాపారమే కాదు ఈ దేశాన్ని కూడా మేము కబలించవచ్చు అని దుర్బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళను రాణి అబ్బక్క చౌత. ఒకసారి మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి ఆమె గురించి చూడండి. ఎంత ఒళ్ళు జలధరించేటటువంటి వీర త్యాగము ఆమె సొంతం, రాణి అబ్బక్క చౌత. చూడండి, పోర్చుగీస్ వాళ్ళను అరేబియా సముద్రము దాటి మన దేశంలో అడుగు పెట్టనీయకుండా 34 ఏళ్ళు పోరాడింది రాణి అబ్బక్క చౌత. అభయ రాణి అని పేరు. నేటికి కూడా కర్ణాటక ప్రాంతంలో ఆమె గురించి మనం చర్చించుకుంటుంటాం, జానపద పాటల రూపంలో ఆమె గురించి చర్చించుకుంటాం. అలా ఎందరో వీరమాతలు నేటికి మన స్వాతంత్రోద్యమం వరకు కూడా 1947 వరకు కూడా ఇంతటి సంఘర్షణ ఎందుకు జరుగుతుంది విదేశస్తులతోటి మనకు? ఒకసారి ఆలోచించినటువంటి డాక్టర్ జీ, వ్యక్తి నిర్మాణం ద్వారానే ఈ జాతీయ భద్రత నెలకొంటుంది, ఐక్యత నిర్మాణం అవుతుంది. నిత్యం శాఖ ద్వారా, వ్యక్తి నిర్మాణం ద్వారానే ఈ జాతీయ సమైక్యత, జాతీయ భద్రత, భారతమాత సౌభాగ్యము, భారతమాత వైభవము కలకాలం నిలబడి ఉంటుందని దీర్ఘ దృష్టితో కలలుగని దాన్ని సాకారం చేసినటువంటి నడయాడే దివ్య స్వరూపం ఆ భారతమాత ముద్దు బిడ్డ డాక్టర్ జీ. నిర్మాణం ద్వారానే, వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ భద్రత సుభిక్షంగా ఉంటుందని తలంచి ఆనాడు పురుడు పోసుకున్నటువంటి 100 ఏళ్ల సంస్థలో మనమందరము భాగస్వామ్యమై ఉన్నాం. వీటితో పాటుగా స్వాతంత్రానందం వచ్చినటువంటి ఎన్నో సమస్యలు మనకు, వీటన్నిటిని ఎదుర్కొంటూ నేడు ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా ప్రతి ఒక్క స్వయం సేవకుడికి, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి భారతీయుడికి, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి భారతమాత ముద్దు బిడ్డలైనటువంటి ఆడపిల్లలందరికీ ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల
సమర్పిత భావం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలు మనకు పంచ పరివర్తన్ పేరుతో మనకు భావ జాగరణను మన చేతిలో పెట్టారు. భావ జాగరణ అన్నాం చూడండి. మనము చల్లగా ఉండాలి అంటే 10 కాలాల పాటు మనం మంచిగా ఉండాలి అని అంటే ఈ పంచ పరివర్తన్ని నేటి మానవులకు, నేటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టుగా ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో తమ జీవన శ్రవంతిలో త్రికరణ శుద్ధిగా అనుసరించినట్లయితే భవిష్యత్ తరాలకు చక్కని వ్యవస్థతో కూడినటువంటి యువతరాన్ని నిర్మాణం చేయొచ్చు అనేటటువంటి లక్ష్యంతో పంచ పరివర్తనని మన చేతిలో పెట్టడం జరిగింది. ఏమిటి ఈ పంచ పరివర్తనం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితో మనం ఎలా ఉండాలి కదా, మానవాళితో ఎలా మసులుకోవాలి, ఈ భారతమాత ముద్దు బిడ్డలుగా మన యొక్క బాధ్యత ఏమిటి, అలాగే ఈ సంస్కృతికి వారసులమైనటువంటి మనము మన దేశము ధర్మం పట్ల నీకు ఎలాంటి స్వభావన ఉండాలి, వీటన్నిటితో కూడినటువంటిదే పంచ పరివర్తన. ఇందులో మొదటిది సామాజిక సమరసత, రెండవది పర్యావరణము, మూడవది స్వదేశీ భావన, నాలుగవది పౌర విధులు, చివరిది పంచ పరివర్తనలో చివరిది మన శరీరానికి గుండెకాయ వంటిదైనటువంటి కుటుంబ ప్రబోధం. కింది నుండి పైకి వద్దాం. మొదటగా కొద్ది సమయంలోనే కొద్దిగానే మనకు తెలిసినటువంటి విషయాలనే చర్చించుకునేటటువంటి ప్రయత్నం. కుటుంబ ప్రబోధం చూడండి. శ్రీరాముల వారు కుటుంబం ఎలా ఉండాలి అని అంటే, కుటుంబ విలువలు ఏ విధంగా ఉండాలంటే, రామాయణం అన్నతో ఎలా ఉండాలి, వదినతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, తోబుట్టువులతో ఎలా మసులుకోవాలి అనేటటువంటి కుటుంబ విలువలతో కూడినటువంటిదే ఆ శ్రీమన్నారాయణుడు 7వ అవతారంగా శ్రీరామచంద్రుల వారు మనకు తన జీవనంలో నెరిపి చూపించాడు. కుటుంబ విలువలు ఏ విధంగా మనము నేడు కాపాడుకోవాలి. ఎందుకంటే నలుగురమే ఉంటున్నాం, తల్లి తండ్రి 2 పిల్లలు. ఒక 50 ఏళ్ళ నాడు వెనక్కి వెళ్ళి చూస్తే కుటుంబంలో కనీసం ఒక 10 మంది అన్నా ఉండేవాళ్ళు. 100 ఏళ్ళ నాడు వెనక్కి వెళ్ళి చూసుకుంటే కనీసం ఒక 30 మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నలుగురే, మేమిద్దరం మాకిద్దరు. ఎక్కడ పోతున్నాయి కుటుంబ బాంధవ్యాల విలువలు? నాయనమ్మ అంటే తెలియదు, అమ్మమ్మ అంటే తెలియదు, వీళ్ళిద్దరొద్దు మనమే ఉందామనేటటువంటి తత్వానికి నేడు కుటుంబ పరిస్థితులు వచ్చేసాయి. ఎవరు కారణం దీనికి కదా? ఉమ్మడి కుటుంబాలే మనకు శ్రీరామ రక్ష. శ్రీరాముడు నెరిపినటువంటి ఆ కుటుంబ విలువలను ప్రతి ఒక్కరం మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది, ముఖ్యంగా తల్లులపై ఉంది. ఎందుకంటే మాత సమాజ నిర్మాత కదా. భారతీయ సమాజానికి, భారతీయ సంస్కృతికి మూలము, ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని నిలబెట్టేది అమ్మనే, మాతృమూర్తే కదా. ఆనాడు రామాయణంలో సీతమ్మ తల్లి శ్రీరాముల వారిని అడవులకు ఎందుకు వెళ్తావు, మీ నాయన మాట ఎందుకు వింటావు అన్నుంటే పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. ఇప్పటి పరిస్థితి అదే ఉంది. ఎందుకు మీ నాయన చెప్పినట్టే వింటావా, నా మాటకు వాల్యూ లేదా అంటది నేటి కోడలు. ఎందుకు సీతమ్మ తల్లిని ఆదర్శంగా తీసుకోలేకపోతుంది కదా. ఇప్పుడు నాయన ఏదైనా చెప్తే కొడుకు సరేలేనన్న తర్వాత చేద్దాంలే అంటాడు కదా, తర్వాత చేద్దాంలే అంటాడు. తండ్రి మాటకు విలువిచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడుంది నేడు? ఒకసారి ఆలోచించండి. రామాయణం పూర్తిగా చదివితే, రాముడిని ఆదర్శంగా తీసుకుంటే, కుటుంబ బాంధవ్యాలను మనం కలకాలం కాపాడుకున్నట్లయితే మన పిల్లలు బాగుంటారు, భవిష్యత్ తరాలు బాగుంటాయి, మన భారతమాత వైభవం అనేటటువంటిది నిలబడుతుంది. అలాగే కుటుంబంలో ఒకసారైనా కలిసి కూర్చొని భోజనం చేసేటటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి. ఉరుకురు పరుగుల జీవితంలో, హరి బరి జీవితంలో ఒక్కరోజు అంటున్నా, అందుకే ఒక్కసారి ఎప్పుడు వీలవుతుంది, అది రాత్రిపూట ఒకసారి మన పిల్లలతో ఉన్న 2 కలిసి కూర్చొని భోజనం చేస్తూ స్వచింతన, మంచి విషయాలు మన పిల్లలతో మాట్లాడితే మన పిల్లలు మనకు దూరంగా వెళ్ళరు. వారానికి ఒకసారి నాయనమ్మ తాత ఎక్కడ గ్రామంలో ఉన్నా, ఎక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడం. మనము గౌరవిస్తే మన పిల్లలు మన పెద్దలని గౌరవిస్తారు, లేకపోతే లేదు. మొదటగా మన తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి తల్లిదండ్రి నేర్చుకోవాలి. అప్పుడే నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు. కాబట్టి కుటుంబంలో ఉండేటటువంటి ఆప్యాయతలు, ప్రేమ, అనురాగాలను మనము పదిలంగా మన పిల్లలకు నేర్పాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రిపై ఉంది. చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకు తల్లిదండ్రులు కదా. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చూడండి,
మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వినాయకుడైనా కుమారస్వామి అయినా చూడండి, మన పిల్లలకు నేర్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. తల్లి, తండ్రి, గురువు, దైవము వీళ్ళ పట్ల భక్తి భావన నేర్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ముల్లోకాలను చుట్టిరా అనంటే, నీకు పీఠాధిపత్యం ఇస్తాను అనంటే, వినాయకుడు చూపినటువంటి తల్లిదండ్రిని మించినటువంటి దైవము నాకు లేదు, ముల్లోకాలు తిరగాలంటే తల్లిదండ్రిని తిరిగితే చాలు అని నెరిపినటువంటి సంస్కృతిలో మనం పుట్టినాం. కాబట్టి కుటుంబ విలువలను మనం కాపాడుకుంటూ, కుటుంబ బాంధవ్యాలను, నాయనమ్మ, తాత, అమ్మమ్మ, పెద్దనాయన, పెద్దమ్మ, అత్త, మామ అనేటటువంటి ప్రేమలను మన పిల్లలకు మనము నేర్పించాలి. అప్పుడే మన పిల్లలు సవ్యంగా పెరగగలుగుతారు. దేశం పట్ల, దైవం పట్ల భక్తి భావన వాళ్ళ లోపల కలుగుతుంది. చూడండి, నేటి పిల్లలు కుటుంబం నుండి, అప్పట్లో ఊర్లో చీమ చిట్టుకుమన్నా ప్రతి ఇంటికి తెలిసేది, ఊర్లో ఏం జరిగినా. కానీ ఇప్పుడు పక్కింట్లో ఏం జరుగుతున్నా తెలియని పరిస్థితి. ఇంట్లో నలుగురు ఉంటారు, ఆ ఇంటికి 10 దిక్కుల 10 కెమెరాలు ఉంటాయి, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, ఎంత ఘోరమైనటువంటి కుటుంబ విలువలతో మనం బతుకుతున్నాం. ఆనాడు గ్రామంలో ఏం జరిగినా, మంచైనా చెడైనా, ఆ ఊరంతా ఒక దగ్గరనే కూర్చునేది కదా, చెడైనా మంచైనా. చూడండి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది. కాబట్టి కుటుంబ ప్రబోధన, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మనము పదిలపరుచుకోవాలి. 10 కాలాల పాటు మన పిల్లలు యథార్థమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పొందుతూ, జ్ఞాన సంపత్తితో వాళ్ళు ఎదగాలి, దేశమాతకు వాళ్ళు సేవ చేయాలి అని అంటే చక్కని కుటుంబ బాంధవ్యాలను మనము నేర్పాలి. మన పిల్లలకు మనము నేర్పించాల్సినటువంటి బాధ్యత నేటి తల్లిదండ్రులపై ఉంది. కాబట్టి పంచ పరివర్తనలో చివరిదిగా పునాదులలో పెట్టిండు. చూడండి, పునాదులు ఎంత పటిష్టంగా ఉంటే భవనం అంతా భవ్యంగా ఉంటుంది. కాబట్టి పంచ పరివర్తనలో కుటుంబ ప్రబోధం, రామాయణాన్ని మించినటువంటి కుటుంబ విలువలు మనకు కనపడవు. చూడండి, అందుకే రామాయణంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మన పిల్లలకు మనం నేర్పించాలి. కుటుంబ విలువలతో కూడినటువంటి బాంధవ్యాలను మన పిల్లలకు రుచి చూపించాలి. ఓపిక తెచ్చుకొని ప్రతి తల్లిదండ్రి కూడా మన పిల్లలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఎందుకంటే సేవాతత్వము అనేటటువంటిది ఏదైతే ఉందో, పంచమహాయజ్ఞాలలో పితృయజ్ఞము కూడా ఉంది. పూర్వీకులను మనము గౌరవించేటటువంటి సంస్కృతిలో మనం పుట్టినాం కదా, అదంతా కూడా కుటుంబానికి, కుటుంబ విలువలకు మూలం. పంచ పరివర్తనలో కుటుంబ విలువలు మనకు శాశ్వతంగా భవిష్యత్ తరాలకు మన పిల్లల్ని చక్కనైనటువంటి భారతమాత ముద్దు బిడ్డలుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మన పైన ఉంది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. ఆ తర్వాత పైన ఉన్నటువంటి విషయాలు, ఎందుకంటే రాముల వారిని చూస్తే అటే వెళ్తుంది మనసంతా. ఎందుకంటే జై శ్రీరామ్ అంటే ఏమొస్తుందో చెప్తాను నేను మీకు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చూడండి, జై శ్రీరామ్ అంటే ఆపదలు మన దగ్గరికి రావు, శక్తియుక్తులు మన చేతిలోకి వస్తాయి. నిన్ను వజ్రాయుధమైనటువంటి శరీరాన్ని ఆ హనుమంతుడే నీ లోపల వచ్చి కూర్చునేలా చేస్తాయి జై శ్రీరామ్ అంటే. చూడండి, పరమ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి చూడండి ఏమంటాడు. అలా హనుమంతుడు ఎక్కడైతే జై శ్రీరామ్ అని నినదిస్తారో భక్తులందరూ వాళ్ళ హృదయంలో వచ్చి కూర్చుంటాడంట హనుమంతుడు. అదో జై శ్రీరామ్ అంటే నీకు శక్తియుక్తులు వస్తాయి, ఆపదలు నీ దారిలోకే రావు. దాతారం సర్వసంపదం. చూడండి, అందుకే జై శ్రీరామ్ భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి నోటి నుండి అనౌపచారికంగా రామ 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 అని వస్తుంది. అంతే, కష్టం కలిగినా, నష్టం కలిగినా, బాధ కలిగినా, ఏదైనా రామ అంటాం అంతే. రామనామాన్ని మన జీవన రక్తంలో, తత్వంలో జీర్ణించుకొని పుట్టినాం. అదే భారతీయ తత్వం. అలాగే స్వదేశీ భావన, నీ సంస్కృతి, నీ ధర్మము, నీ ఆచారము, నీ పద్ధతి, నీ కట్టుబొట్టు, మన భారతదేశంలో పుట్టినటువంటి మన సొంతం అంతే, ఎవరిదో కాదు. విశ్వవేదిక మీద ఈ ఆహార్యంతో మహిళలు మనం నిలబడితే వెంటనే గుర్తుపడతారా లేదా? ఏమంటారు? వీళ్ళు భారతీయులు
కదా, మన కట్టు బొట్టు మనకి గుర్తింపు. కాబట్టి దీనికి ఎంత దూరంగా పోతే అంత ఆపదల పాలవుతాం అనేటటువంటి విషయాన్ని మన పిల్లలకు మనము తెలియజేయాలి. స్వదేశీ భావన, స్వ అనేటటువంటి భావన, నేను, నా ధర్మము, నా సంస్కృతి. చూడండి, ఇంతకుముందు పిల్లలు చేశారు వేద మంత్రోచ్చారణ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలలో చక్కని అభినయం. ఇవన్నీ మన సంస్కృతి, మన ధర్మము, మన ఆచారము, మన పద్ధతి. ఇవన్నీ కూడా స్వభావనలో మనము మన పిల్లలకి మనము తెలియజేయాలి. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని ఆ జగద్గురువే మనకు చెప్పి ఉన్నాడు. నీ ధర్మాన్ని మించినటువంటి శ్రేష్టమైన ధర్మం మరొకటి లేదు అని శ్రీకృష్ణ పరమాత్మనే మనకు చెప్పి ఉన్నాడు. కాబట్టి మన ధర్మమే గొప్పది, మన జీవన విధానమే గొప్పది. కాబట్టి స్వదేశీ భావనతో స్వదేశీ ఉత్పత్తులను కూడా మనమే వాడుతూ మన దేశ ఆర్థిక సమగ్రతకు ప్రతి ఒక్కరము కూడా కృషి చేయాలనేటటువంటి విషయము పంచ పరివర్తనలో మనము దీన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే సామాజిక సమరసతలో చూడండి, అందరూ ఒకటే. హైందవ సోదరా సర్వే న హిందూ పతితోర్ భవేత్, హైందవ సోదరా సర్వే న హిందూ పతితోర్ భవేత్, మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత. ఈ భారత మాత ఒడిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా పతితులు కారు, అంటే అంటరాని వాళ్ళు కాదు, అందరూ సమానమే. మా దీక్ష ఏమిటి? ఈ దేశాన్ని కాపాడడం. మా మంత్రం ఏమిటి? మేమంతా సమానమే అనేటటువంటి భావన శ్రీరాముల వారు నిరూపి చూయించాడు కదా. గుహుడిని హత్తుకున్నాడు, శబరిమాత ఎంగిలి పండ్లు తిన్నాడు, అహల్యామాతకు మోక్షం కలిగించాడు, జటాయును చూడండి నితాంత అపార భూతదయ కలిగడం, పశుపక్షాదులను అక్కున చేర్చుకోవడం. మనమే కాదు, 84 లక్షల జీవరాశులలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది ఒకటే అని చూపించాడు భగవంతుడు. చూడండి, కాబట్టి ఇందులో ఉన్నటువంటి సామాజిక సమరసత ఏదైతుందో అందరూ సమానమే, ఎవరూ కూడా అంటరాని వారు కాదు, అస్పృశ్యులు కాదు. దేవాలయంలోకి అందరము వెళ్ళాలి కదా, అందరము ఒకే విధమైనటువంటి పౌరపరమైనటువంటి సౌకర్యాలను పొందాలి. ఇందులో మనకు ఎలాంటి వివక్ష అనేటటువంటిది ఉండకూడదు కదా. గుణ కర్మ విభాగశః అన్నారు. కులం అనేటటువంటిది గుణాన్ని తెలియజేస్తుంది కానీ అంటరానితనాన్ని కాదు. ఇది కూడా భగవద్గీతలో ఉంది, అది కూడా తెలుసుకోవాలి మనం కదా. కాబట్టి మనకున్నటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పక్కన అనేటటువంటి విషయాన్ని మనము మన జీవితంలో త్రికరణ శుద్ధిగా అవలంబించాలి. దానికి సాక్షాత్కారమే శ్రీరామచంద్రుల వారు. కాబట్టి మనమంతా ఒకటే, భారత మాత ఒడిలో పుట్టినటువంటి మనమందరము ఒకటే. కాబట్టే భారత్ మాతాకి జై అంటున్నాం అందరం. అనని వారంతా మన వాళ్ళు కాదు, అనే వాళ్ళంతా మన సోదరులే. అట్లా ఇదొక దాన్ని గుర్తుపెట్టుకుంటూ చక్కగా మన యొక్క పంచ పరివర్తనలో సామాజిక సమరసతను అడుగడుగున మనము నెరపాలి, అందరినీ హక్కున చేర్చుకోవాలి. శ్రీరాముడి కంటే మనము గొప్పవాళ్ళం కాదు కదా. కాబట్టి కర్మచారులైన ధర్మచారులుగా వాళ్ళను మనము ఆలింగనం చేసుకుంటే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది చూడండి. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. బయటికి వెళ్ళిన క్రమంలో ఉదయం లేస్తే మొదలు రాత్రి పడుకునేంత ఎంతమందిని మనం చూస్తుంటాం కదా. పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కదా, వివిధ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా సమాన దృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత నీ లోపల ఉన్నది. ఎవరు కూడా అతీతులు కారు, అంటే అంటరాని వాళ్ళు కాదు అనేటటువంటి విషయాన్ని మనము జీవితంలో త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపించాలి. అలాగే పౌర విధులు కదా, ఈ దేశంలో పుట్టిన దేశం నాకేమిచ్చిందని కాదు, నేను దేశానికి ఏం చేస్తున్నాను కదా. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ కదా. మనం ఉంటేనే మన దేశానికి వైభవం అనేటటువంటిది ఉంటుంది. బాధ్యతగా ఈ దేశ మాత ముద్దు బిడ్డగా ఈ స్వాతంత్రానంతరం మనకిచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలను ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి. ఈ దేశము, ధర్మము, ఈ చరిత్ర పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళను ఎన్నుకునేటటువంటి దివ్యమైనటువంటి అస్త్రం నీ చేతిలో ఉంది. ఓటు హక్కు నీకుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సమరసతలో నిలువెత్తు మనకు సాక్ష్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ తను ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన నేడు మనకు నడుస్తున్నది. నీ చేతిలో దివ్యమైనటువంటి ఆయుధం ఉన్నది. సందర్భానుసారంగా ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ భారతీయ సమాజానికి ఉపయుక్తమైనటువంటి నాయకుని నువ్వు ఎన్నుకో
ఎందుకు ఆ సమయంలో నువ్వు వెనకడుగు వేస్తావు? కాబట్టి పౌరునిగా నీ యొక్క బాధ్యతను గుర్తెరుగు. అలాగే 100 ఏళ్ల పండగ, 150 ఏళ్ల పండగ చేసుకుంటున్నాం. వందే మాతరానికి ఎన్ని సంఖ్యలు చూడండి. 150 ఏళ్ల పండగ నాడు నేడు బెంగాల్ గడ్డనందు పుట్టినటువంటి వందే మాతరానికి విముక్తి కలిగింది అనిపిస్తుంది. నాడు నాకు విముక్తి కలిగింది చూడండి. ఎందుకంటే 6 చరణాలుగా ఉన్నటువంటి దివ్యమైనటువంటి గీతము, బ్రిటిష్ వాళ్ళను చావుముర్రు అని పరిగెత్తినటువంటి గీతము, ప్రతి నోటి నుండి అప్పుడున్నటువంటి యావత్ భారతీయుల నోటి నుండి వచ్చినటువంటి వందే మాతర గీతం, వందే మాతరం అనే నినాదం ఎన్ని సంఖ్యలు చూడండి. స్వాతంత్రానంతరం నేటికి విముక్తి కలిగిందేమో అనే ఆనందం మరి 4-5 రోజుల క్రితం ఎంత సంతోషపడ్డారు. దేశవ్యాప్తంగా ఆనంద బాష్పాలందరికీ. వందే మాతరం 150 ఏళ్ళు అవుతున్న సందర్భంగా నిజమైనటువంటి భారత మాతకు పూలాభిషేకమే అక్కడ చూడండి. కాబట్టి పూర్తి వందే మాతరాన్ని కూడా మనం గౌరవించుకోవాలి. రాజ్యాంగ విలువలను మనం గౌరవించుకోవాలి. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాలి. మన పిల్లలకు వాళ్ళ గురించి తెలియజేయాలి కదా. ఈ బాధ్యత మనందరిపై ఉంది అని తెలియజేస్తూ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, 5వది రాష్ట్రదేవో భవ. 5వది రాష్ట్రదేవో భవ. పెద్దలందరినీ కోరుకుంటున్నా, ఒకసారి నాతో పాటు అనండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, రాష్ట్రదేవో భవ. ఈ అమ్మను, నాన్నను, గురువును, అతిథిని, దేశాన్ని మనము శిరసావహిస్తూ నిత్యం త్రికరణ శుద్ధిగా భారత మాత ముద్దు బిడ్డలుగా మీరందరూ ఉండాలని ఈ 100 ఏళ్ల పండుగలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటూ, నడయాడేటటువంటి గురు సమానులు, గురు పరంపర మనది కదా. గురు పరంపర మనది. ముదు మంగళమై సంత సమాజ్, ముదు మంగళమై సంత సమాజ్, జో జగ్ జంగము తీరదు రాజ్. చూడండి, ఆ భగవంతుని స్వరూపమై వాళ్ళు మన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి గురు పరంపరకి మనము నమస్కరిస్తూ, చివరిగా మొదటగా మనం చేసినటువంటి జయ జయ నానమే ఇప్పుడు చేస్తూ విరమించుకుందాం. ఒకసారి అందరం మంచి కూర్చొని ఒకసారి భారత మాతను తలుచుకుంటూ విరమించుకుందాం గట్టిగా. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, వందే వందే. అవకాశం ఇచ్చినటువంటి సభామ తల్లికి నమస్కరిస్తూ శుభం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతాజీ నగర్ బస్తీలో మనం ఈరోజు మహాదేవపట్నం నగరంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ నగరంలో దాదాపుగా 650 ఉత్సవాలు బస్తీలలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా 15-20 వేల ఉత్సవాలు జరుగుతున్నాయి. దేశంలో కొన్ని లక్షల ఉత్సవాలు, హిందూ సమ్మేళనాలు ప్రతి బస్తీలో జరుగుతున్నాయి. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి ఈ యొక్క అవకాశం మన బస్తీకి రావడం మన అదృష్టం. ఆ సందర్భంగా ఈరోజు మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ 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 స్వామి వారు, అదేవిధంగా మహిళా వక్త గారు, మరి ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సార్, అందరం కూడా ఆ వెనుకాల నిలబడ్డ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి కూర్చున్నాం. అమ్మ మహిళలు మీరు ముందుకు వచ్చేయండి అమ్మా. అందరు అక్కడ ఎవరు వెనుక నిలబడొద్దు. అందరూ అక్కడ వెనుక నిలబడే వాళ్ళంతా ముందుకు వచ్చేయండి అమ్మా. దయచేసి అక్కడ వెనుక ఎవరు నిలబడొద్దు, అందరూ కూర్చోండి. వచ్చి ఒక్కసారి గట్టిగా రాముల వారిని స్మరించుకుందాం. చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే 2 చేతులు ఎత్తి చెప్పాలి, చేతులు లేని వాళ్ళు వద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు 3 రకాలైనటువంటి వక్తలు మీరు భరించాలి, తప్పదు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు
ఒకరు మహిళా వక్త పంచ పరివర్తన గురించి, స్వామీజీ ఆధ్యాత్మికత విషయం గురించి, రాష్ట్రీయ స్వయం సంఘ్ తరఫున నేను కొన్ని విషయాలని అవసరమైనటువంటి విషయాలని తెలియజేయడానికి నేను ముందున్నాను. మన యొక్క దేశం పరమ పవిత్రమైనటువంటి దేశం. ఈ దేశంలో పుట్టడం అంటేనే ప్రపంచంలో ఏ వ్యక్తికి లేని అదృష్టం ఈ దేశ వ్యక్తికి దొరుకుతుంది. ఎందుకు అంటే ఇది పుణ్యభూమి, ఇది వేద భూమి, ఇది కర్మ భూమి, ఒక అవాచ్యమైనటువంటి భాష, వేషము, అన్ని రకాల సంస్కృతులు మేళవించినటువంటి దేశం. ఈ యొక్క పవిత్ర దేశంలో మనను భూమిని భూమాతగా కొలుస్తున్నాం, నీటిని గంగామాతగా కొలుస్తున్నాం, జలాన్ని గంగామాతగా కొలుస్తున్నాం, గోవుని గోమాతగా కొలుస్తున్నాం, చెట్టును తులసి మాతగా కొలుస్తున్నాం. ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులని పూజ చేసే తత్వం ఏదైనా ఉందంటే అది నా భారతదేశం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా భూమిని మాతగా చేస్తున్నటువంటి అవకాశం కనబడదు. ప్రపంచమంతా పితృసామ్య దేశములుగా ఉంటాయి, కానీ నా భారతదేశంలో భూమిని భారతమాత అని అన్నాం, జలాన్ని గంగామాత అన్నాం, గోవుని గోమాత అన్నాం, తులసిని తులసి మాత అన్నాం. ఎక్కడా వదలలే, చెట్టును వదలలే, పక్షిని వదలలే, భూమిని వదలలే. మనందరము కూడా మన జీవితంలో మన యొక్క స్వామీజీలు కానీ, వేదం జరిగినటువంటి వాళ్ళు కానీ, పురాణ పురుషులు కానీ మనకు ఉదయం లేస్తూనే ఒక శ్లోకం చదవమని మనందరికీ చెప్పారు. అది మనం మర్చిపోయాం. ఉదయం లేస్తూనే పడక మీద లేచి కూర్చొని, ఆసనం వేసుకొని కూర్చొని, రెండు అరచేతులని మన యొక్క కళ్ళ ముందర పెట్టి ఈ అరచేతులను చూస్తూ ఒక శ్లోకం చెప్పమని మనకి చాలా పురాణాలలో, ఇతిహాసాలలో స్వామీజీలు చెప్పారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం, సముద్ర వసనే దేవి, పర్వతస్థన మండలే, విష్ణు పత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. చేతి అరభాగం మొదటి భాగంలో లక్ష్మిని, మధ్య భాగంలో సరస్వతిని, మూల భాగంలో గోవిందుని, సముద్ర వసనే దేవి, సముద్రాలను కలిగిన ఓ భూతల్లి, పర్వతాలను స్తనాలుగా చేసుకున్న ఓ మాత, విష్ణు పత్ని నమస్తుభ్యం. మనము ఆ విష్ణు భగవానుడికి భూమాతను కూడా, భూదేవిని కూడా భార్యగా కొలుస్తాం. అందుకనే విష్ణు పత్ని నమస్తుభ్యం, అమ్మా నీకు నమస్కారం చేస్తున్నాను, పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా హృదయం లేస్తూనే నీ హృదయం మీద కాలు పెడుతున్నాను తల్లి, నన్ను క్షమించు అమ్మా అని మనం నిద్ర లేవాలి కదా. ఎంతమంది ఇక్కడ ఆ శ్లోకం చెప్పి నిద్రలేస్తున్నామో మీ హృదయం మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మన వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి అయినటువంటి ఈ దేశంలో పుట్టిన మనము మన పురాణ పురుషులు, వేద పురుషులు చెప్పినటువంటి మార్గంలో మొట్టమొదటి అంకం కదా ఇది. ఈ అంకాన్ని మర్చిపోయాం కదా మన జీవితంలో. కాబట్టి మనము మన మూలాలను మర్చిపోయాం, కాబట్టి హిందుత్వాన్ని మర్చిపోయాం, కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పింది మర్చిపోయాం, కాబట్టి మన లోపల వికృతులు మొదలయ్యాయి. అన్ని రకాల వికృతులు భారతదేశంలో హిందువుల మధ్యలో మొదలయ్యాయి. ఈ దేశంలో, నా భారతదేశంలో రత్నాలకు రాసులుగా పోసి అమ్మేవారట మానుకలతో. బంగారాన్ని, ముత్యాలను, వజ్రాలను, వైడూర్యాలను వీధిలో పోసి మాన్కలతో కొలిచి అమ్మేవారట నా దేశంలో. ఇంత సంపద కలిగినటువంటి నా దేశం ప్రపంచానికి అంతటికీ కూడా జ్ఞానభిక్ష పెట్టినటువంటి నా భారతదేశం. సంఖ్యాశాస్త్రమా, ఖగోళ శాస్త్రమా, ఆయుర్వేద శాస్త్రమా, వైద్య శాస్త్రమా, విజ్ఞాన శాస్త్రమా, ఏ శాస్త్రము కూడా మన వేదాలను దాటిపోలేదు, మన ఇతిహాసాలను దాటిపోలేదు, మన పురాణాలను దాటిపోలేదు. నలంద, తక్షశిల ఏదైతే గురుకులాలు ఉన్నాయో అది తగలబెడితే అక్కడ ఉన్నటువంటి నా పుస్తక విజ్ఞాన భండారము
4 సంవత్సరాలు కాలిందంట. ఎంతటి బండారం నా నలంద తక్షశిల పాఠశాలలో ఉండేదో ఆలోచన చేయండి. అటువంటి దేశంలో, అంత అద్భుతమైనటువంటి దేశంలో పుట్టినటువంటి మనము కొన్ని వికృతుల కారణంగా మనమంటే ఏమిటో, మన దేశం అంటే ఏమిటో, ఈ మట్టికి ఎంత విలువ ఉన్నదో ఈ దేశంలో పుట్టినటువంటి మనము అది మరిచిపోయిన కారణంగా, వికృతులు వచ్చిన కారణంగా, మనలో ఐకమత్యం లోపించిన కారణంగా 1000 సంవత్సరాల క్రితం 100 సైనికులతో ఒక మొగలాయులు మన దేశం మీదకి వచ్చారు. వాళ్ళు మొట్టమొదట వచ్చారు, చూశారు ఇక్కడ ఉన్నటువంటి హిందువులలో ఐక్యత లేని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఒకరిని గొడవ పెట్టి వాళ్ళు వచ్చింది 100 మంది, ఇక్కడ ఉన్నది కోట్ల మంది మనము. కానీ ఇక్కడ ఒక రాజు కొట్లాట పెట్టి ఒక రాజు వైపు ఉండి ఆ సైనికులందరినీ తమ వశం చేసుకొని ఆ రాజును శిరచ్ఛేదం చేసి వెంబడే ఇంకో రాజు దగ్గరికి పోయి ఎవరైతే తనతో పాటు ఉన్నారో వీడిని కూడా ఇంకో రాజు దగ్గరికి పోయి వీడిని కూడా శిరచ్ఛేదం చేసి ఈ రకంగా భారతదేశాన్ని 700 సంవత్సరాలు బానిసత్వంలో మొగలాయులు తురుష్కుల పాలనలో మగ్గాం మనం. ఒక ఔరంగజేబు, ఒక అక్బరు, ఒక బాబరు, ఒకరు షైస్తా ఖాన్, ఒక హుమాయూన్, ఈ రకంగా 700 సంవత్సరాలు మనకు గొడవ పెట్టి 100 మంది వస్తే కోట్ల మంది ఉన్న మనము ఐకమత్యం లేని కారణంగా మన సైనికులే శత్రువులుగా తయారై మనము చంపుకున్న తీరు 700 సంవత్సరాలు. ఆ మధ్యలో ఒక వీరుడు ఉద్భవించాడు. ఎవరా వీరుడు? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక జిజియా మాత, ఇలాంటి తల్లి కడుపులోనే పుట్టిన తల్లి కడుపులో తన ఒడిలో కూర్చోబెట్టుకొని రామాయణ మహాభారత ఇతిహాసాలను నేర్పి శౌర్య పరాక్రమాలు తెలియజెప్పి, నానా చిన్నప్పుడే ఈ దేశం మన యొక్క బానిసల్లో ఉంది, ఈ బానిస శంకలను నువ్వే తుడుస్తావు శివ అని ఆ జిజియా మాత ఒడిలో తలని మీరు చెబితే శివాజీ మహారాజ్ తన తల్లి మాటలు కింగురుకు తిరుగుతూ ఉండగా సరి అయినటువంటి సమర్థ రామదాస్ అనేటువంటి గురువు ఆధ్వర్యంలో ఈ దేశానికి దండెత్తి వచ్చినటువంటి ఔరంగజేబ్, షైస్తా ఖాన్, అఫ్జల్ ఖాన్ ని గడగడలాడించి అఫ్జల్ ఖాన్ ఛాతి పీల్చి షైస్తా ఖాన్ ను చంపి ఔరంగజేబ్ ను గడగడలాడించి ఈ భారతదేశాన్ని మంది హిందూ సామ్రాజ్యంగా నిర్మాణం చేసినటువంటి వీరుడు నా ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇలాంటి ఎందరో వీరులు, రాణా ప్రతాప్, ఎందరో వీరులు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం తమ జీవితాలను అర్పణ చేసి మళ్ళా తిరిగి మన యొక్క భారత వైభవాన్ని ముందరికి పెట్టాలంటే తిరిగి ఏమైపోయాం? మళ్ళా ఆంగ్లేయులు వచ్చారు. ఈ దేశానికి వ్యాపారం కోసం వచ్చారు. కానీ ఏం చేశారు? వ్యాపారం పేరు మీద ఈ దేశానికి, నా భారతదేశానికి వచ్చి చూశారు. 700 సంవత్సరాలు మొగలాయులు పరిపాలించారు కదా ఈ దేశాన్ని, మనము కూడా ఆడుకోవచ్చు వీళ్ళతో అని మళ్ళా అదే యొక్క దుర్నీతిని ఇక్కడ రాజుల మధ్యలో, ఇక్కడ ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి ఎన్ని కురీతులు నింపారంటే మనలో అన్ని రకాలుగా మన యొక్క సైనికులనే వాళ్ళ సైనికులుగా మార్చి మనను చీల్చి చెండాడారు. అప్పుడు కూడా ఎందరో మహానుభావులు ఉద్భవించారు. ఒక చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, బందా బైరాగి, ఇలా చెబుతూ పోతూ ఉంటే వందలాది వేలాది మంది యొక్క రక్త తర్పణతో మళ్ళా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ యొక్క భారతదేశంలో 1000 సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారు. ఈ కాలంలో ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొంతమంది ఖలిస్తాన్ అనేటువంటి మాటతో
ఆ సిక్కు మతం దేనికోసం పుట్టింది? హిందువులు కాపాడడానికి పుట్టింది. గురు గోవింద్ సింగ్ ఇద్దరు కొడుకులు జోరావర్ సింగ్, ఫతే సింగ్, ఆ ఇద్దరు అబ్బాయిలు 12 సంవత్సరాలు ఒకడు, 14 సంవత్సరాలు ఒకడు. ఔరంగజేబ్ అంటాడు, వీళ్ళిద్దరిని మతం మారిస్తే సిక్కు ధర్మం అంతా కూడా మతం మారుతుంది. ఆ ఇద్దరు అబ్బాయిలని రాజ్యసభలో ఈ రకంగా తీసుకొని వచ్చి, మీరు మతం మారుతారా, ఆ గోడలో సమాధి కాబడతారా? నా 12 సంవత్సరాల జోరావర్ సింగ్, నా 14 సంవత్సరాల ఫతే సింగ్ ఏమన్నారో తెలుసా? ఎట్టి పరిస్థితులలో మేము మతం మారము, మా జీవితం సమాధి చేసినా సరే అని చెప్పినటువంటి చిన్న పిల్లలు వాళ్ళు. ఇద్దరిని గోడలో పాతి పెడుతూ ఉన్నారు. పెద్దవాడి తల వరకు, చిన్నవాడి తల వరకు వచ్చేసింది. అప్పుడు పెద్దవాడి నడుము వరకు వచ్చింది కూడా. పెద్దవాడి కళ్ళలో నుంచి నీరు కారుతున్నాయి. తమ్ముడు అడిగాడు, అన్నా చస్తున్నావని ఏడుస్తున్నావా? లేదు తమ్ముడు, నేను చస్తున్నానని ఏడవట్లేదు. నేను ముందు పుట్టాను కదా, నేను మొదలు చనిపోవాలి ఈ భూమాత కోసం, దేశం కోసం, ధర్మం కోసం. నాకంటే ఎత్తు తక్కువ ఉన్నావు కాబట్టి నాకంటే ముందు నువ్వు చనిపోతున్నావు దేశం కోసం, ధర్మం కోసం అని ఏడుస్తున్నాను అన్నాడు నా యొక్క జోరావర్ సింగ్. తమ్ముడు నాకంటే ముందు చనిపోవద్దు, నేను చనిపోవాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి చిన్నపిల్లలు మన దేశంలో గురు గోవింద్ సింగ్. అటువంటి సిక్కు మతాన్ని ఈ రోజు ఏం చేశారు? హిందూ వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు. ఈ రకంగా భారతదేశం 1000 సంవత్సరాల పాలనలో అన్ని రకాల రుగ్మతలను తెచ్చుకున్నాం. చాలా మంది ఇవాళ కుహానా సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు టీవీల ముందర వచ్చి అంటరానితనం నా దేశంలో ఉందా? లేదయ్యా. రాముడితో పాటు గిరిజనుడు, హరిజనుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు ఒకే గురుకులంలో చదివారయ్యా. నా దగ్గర గ్రామాలలో ఒక రెడ్డి దొర ఉంటే కూడా ఆయన ఇంట్లో బాలేరు కూడా ఆయనను మామ అంటాడు, ఆయన ఇంట్లో మంగళాడు కూడా అత్త అంటాడు. ఆ ఊర్లో కుమ్మరైన కూడా ఈ మామనో, తాతనో, బావనో, బాబాయో అని పిలుచుకునే దేశమయ్యా నాది. నా దేశంలో కులాలకి ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. మళ్ళా అంటారు, మీ దేశంలో భర్త చనిపోతే భార్య చితిమంటల్లో పడి చనిపోయే తత్వం ఉంది, మేమొచ్చి మార్చామని చెప్తారు. ఎందుకు చనిపోయారు? నా వేదాలలో ఉందా, నా పురాణాలలో ఉందా భార్య చనిపోవాలని? ఎవరైనా దేవుడు కానీ, భగవంతుడు కానీ ఎవరైనా చనిపోతే ఏ భార్య అయినా సతీసాగమనం చేసిందా అండి? ఎందుకు చేశారండి? ఎందుకు అంటే మొఘలాయుల చరిత్రలో ఆ యొక్క మగవాళ్లను సైనికులు చంపిన తర్వాత వాళ్ళ భార్యలను ఎత్తుకుపోయి వాళ్ళు చెరచి, వాళ్ళ చెరబట్టి మతం మార్చేవారండి నా స్త్రీలను. అందుకనే నా స్త్రీలు భర్త చనిపోతే నేను ధర్మం మారొద్దు, నన్ను చెరుస్తాడు అని సతీ సహనం చేసిందయ్యా నా ఇల్లాలు. అటువంటి దాన్ని మీరు మాకు అంటగడతారు. మళ్ళా అంటారు బాల్య వివాహాలు. బాల్య వివాహాలు మీరు ఎక్కడైనా చూసారా? రాముడికి ఎప్పుడైందండి పెళ్ళి? కృష్ణుడికి ఎప్పుడైందండి పెళ్ళి? దేవుళ్ళలో ఏ దేవుడికైనా చిన్నపిల్లగా ఉన్నప్పుడు పెళ్ళి అయిందా అండి? బాల్య వివాహాల దేశంలో ఉన్నాయి. ఎందుకు చేశారండి? రాజస్థాన్, గుజరాత్ బార్డర్లో వాళ్ళు వచ్చి పరాక్రమిస్తున్నప్పుడు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు రజస్వలైనటువంటి అమ్మాయిలను లాక్యను వెళ్ళి వాళ్ళు చెరచి వాళ్ళు మతం మారుస్తూ ఉంటే నా రాజస్థాన్ గుజరాతీలు ఏం చేశారంటే 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే ఎత్తుకుపోరానయ్యా నా దేశంలో బాల్య వివాహాలు వచ్చాయి. మాకు బాల్య వివాహాలు అంటగడతారా? అయినా మేము మార్చుకున్నాంగా. బాల్య వివాహాలు మార్చుకున్నాం, సతీ సహగమనం మార్చుకున్నాం, అంటరానితనాన్ని మార్చుకున్నాం. మీరు మమ్మల్ని ఈ రకంగా మాలో లేని లోపాలను మాకు అండగట్టి మనస్తృప్తిని కలుస్తారు. అన్ని రక్మతలను మా మీద, మా హిందూ ధర్మం మీద చేస్తారు. ఎందుకయ్యా? మా దేవుడిని నమ్మకపోతే చంపమని మీ యొక్క ఖురాన్ చెప్తుంది. మా దేవుడిని నమ్మకపోతే రాళ్లతో కొట్టి చంపుడు అని చెప్తుంది. నా దేవుడే గొప్పవాడని మీ పుస్తకం చెబుతుంది. నా దేవుడే గొప్పవాడని ఖురాన్ కానీ బైబిల్ కానీ చెప్తుంది.
నా ధర్మాలు, నా వేదాలు, నా ఇతిహాసాలు, పురాణాలు ఏం చెప్పాయ్యా? లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఎక్కడ హిందూ అనే మాట ఉందయ్యా ఇందులో? ఈ ప్రపంచంలో ఉన్న సరాసరి సృష్టి అంతా సుఖంగా ఉండాలని కోరుకుంది కదయ్యా నా ధర్మం, నా వేదం. ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి బాగుండాలని కోరుకుంది కదయ్యా. మరి ఎక్కడయ్యా నా ధర్మంలో తప్పు పడతావు నువ్వు? ఈ రకమైనటువంటి దేశంలో ఉన్న నేను, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని భాషలు లేవండి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని యొక్క సంస్కృతులు లేవండి. ఏ దేశంలో కూడా ఇన్ని కట్టుబాట్లు, కట్టుబొట్టు లేవండి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పండుగలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా, ఇన్ని రకాల పండుగలని మనము సామరస్యపూర్వకంగా జరుపుకుంటున్నామే. ప్రపంచంలో 2000 సంవత్సరాల క్రితం ఒక మతం పుట్టింది. 1500 సంవత్సరాల క్రితం ఒక మతం పుట్టింది. కానీ నా మతం, నా ధర్మం ఎప్పుడు పుట్టిందో, నా సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఇప్పటి వరకు ఎవడు చెప్పలేదండి ఈ ప్రపంచంలో. నా భారతదేశాలు ఎంత దూరంగా ఉన్నాయి తెలుసా? మలేషియా వెళ్ళండి, నా మూలాలు దొరుకుతాయి. సింగపూర్ వెళ్ళండి, నా మూలాలు దొరుకుతాయి. ఇండోనేషియా వెళ్ళండి, నా మూలాలు దొరుకుతాయి. నా దేశాన్ని ముక్కలుగా చేశారు కదయా. ఒక ఆఫ్ఘనిస్తాన్ నా దేశం, ఒక పాకిస్తాన్ నా దేశం, ఒక బంగ్లాదేశ్ నా దేశం, ఒక బర్మా నా దేశం, ఒక శ్రీలంక నా దేశం, ఒక నేపాల్ నా దేశం, ఒక టిబెట్ నా దేశం. ఇవన్నీ ఒక ఆఫ్ఘనిస్తాన్ నా దేశం, గాంధార దేశం. ఇవన్నీ ముక్కలు చెక్కలుగా చేశారయ్యా. కానీ అయినా సరే ఈ 2 ధర్మాలు కూడా అంతకు ముందున్నటువంటి ఈజిప్టు చరిత్ర కానీ, రోమ్ చరిత్ర కానీ, అన్ని దేశాల చరిత్రలను, వాళ్ళ ధర్మాలు అక్కడికి పోయిన తర్వాత 25 నుంచి 50 సంవత్సరాల లోపు ఆ ధర్మాలన్నీ సమూలంగా పోయి ఓన్లీ క్రైస్తవమా, ఓన్లీ మహమ్మదీయ మతమా మిగిలింది ప్రపంచంలో. ఒక 50 దేశాలు వాళ్ళు, ఒక 70 దేశాలు వీళ్ళు. కానీ నా భారతదేశంలో 1000 సంవత్సరాలు మమ్మల్ని బానిసలుగా చేసిన నా ధర్మం మార్చిపోలేదు. ఒక 20% మాత్రమే మీరు మార్చగలిగారు. 80% ఇప్పుడు కూడా సనాతన హైందవ ధర్మంలోనే ఉన్నారు. ఇది నా భారతదేశం యొక్క గొప్పతనం. కొన్ని మనలో హిందువులలో ఐకమత్యం ఇవన్నీ లోపించిన కారణంగా, దేశభక్తి ఇవన్నీ లోపించిన కారణంగా స్వాతంత్రం కోల్పోయాం. ఇది గమనించిన ఒక మహానుభావుడు పరమ పూజనీయ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు, శివాజీ మహారాజ్ ఎట్లయితే పువ్వు పుట్టగానే పరిమళించినట్టు డాక్టర్ కేశవుడు పుట్టిన వెంబడే 6-7 సంవత్సరాలకే మన యొక్క స్కూల్లో విక్టోరియా మహారాణి ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఆ ఉత్సవాల్లో ఇచ్చిన మిఠాయిని పాడేసినటువంటి కేశవుడు నా యొక్క కేశవుడు. 12 సంవత్సరాల వయసులోనే క్లాస్ రూమ్లో విదేశీయుడు ప్రవేశిస్తే వందే మాతరమని క్లాస్ రూమ్లలో పిక్కటిల్లేగా అన్ని క్లాసులలో చెప్పినటువంటి వాడు నా కేశవుడు. అనుశీలన సమితి అనేటువంటి ఒక అతవాద సంస్థ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలో చేసేరి ఈ స్వాతంత్రం కోసం పరమ పూజనీయ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు చిన్నతనంలోనే జైలుకు వెళ్ళిన సంఘటన. విద్యార్థి దశలోనే చాలా మంది కమ్యూనిస్టులు ఈరోజు టీవీల ముందర కూర్చొని ఆర్ఎస్ఎస్ స్వాతంత్రంలో ఎక్కడ ఉంది కేశవరావు, ఎక్కడున్నాడు అని అడుగుతారు. చూసుకోపోండి చరిత్ర. అదేవిధంగా కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళిన సందర్భంగా జైల్లో తన తోటి ఖైదీలందరూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారని కేశవుడు అడిగితే వాళ్ళు అన్నారు, ఉద్రేకంతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాము, కానీ భార్య పిల్లలు గుర్తొచ్చి ఏడుస్తున్నాం, మా కుటుంబం గుర్తొచ్చి ఏడుస్తున్నాం. డాక్టర్ జీ అన్నాడు కదా, కుటుంబం కంటే, భార్య బిడ్డల కంటే మొట్టమొదట మనం ఆలోచన చేయాల్సింది మన కన్న తల్లి భూమాత కదా. ఎందుకోసం నీ భూమాత గురించి ఆలోచన చేయట్లేదు, ఎందుకు ఈ రకంగా ఏడుస్తున్నారు అంటే,
ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకి వ్యక్తిగత స్వార్థం పుట్టిందని అర్థమైంది డాక్టర్ జీకి. నేను, నా కుటుంబము, నా యొక్క ఇల్లు, నా భార్య పిల్లలు, నా డబ్బు, నా ఆదాయం అనేటువంటి భావన పూర్తిగా నిండిపోయింది. ఒకప్పుడు ఈ దేశంలో అది లేదు. ఈ భూమి నాది, ఈ నేల నాది, ఈ నీరు నాది, ఈ చెట్టు నాది, ఈ పుట్ట నాది, ఈ గుట్ట నాది అని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా దేవుణ్ణి చూసాం మనం. ఇది ఆలోచన చేశాడు డాక్టర్ హెడ్గేవార్ గారు. పరమ పూజనీయ హెడ్గేవార్ గారు కలకత్తా వెళ్ళి డాక్టర్ వృత్తి పూర్తి చేసిన తర్వాత ఆయనకు బర్మా వెళ్ళడానికి అవకాశం వస్తుంది. బర్మా నేను వెళ్ళనని చెప్తాడు. 500 రూపాయల స్టైఫండ్ ఆ జమానాలో. అయినా సరే నేను డాక్టర్గా పై రాష్ట్రాలకి, పై దేశాలకు వెళ్ళను, నా జీవితం ఈ భూమాతకు అంకితం చేస్తానంటాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లందరూ కూడా నవ్వుతారు. ఏమయ్యా కేశవ, ఇంత మంచి అవకాశం ఎవరికి దొరకదయ్యా, వెళ్ళయ్యా. నేను వెళ్ళను అని చెప్పేసి నాగ్పూర్ వస్తాడు. కలకత్తా నుంచి నాగ్పూర్ వచ్చిన తర్వాత డాక్టర్ మధ్యలో ఒక పార్క్ వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి 10-12 మంది యువకులను దగ్గరికి తీసుకొని, చిన్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని మెల్లగా అక్కడ కబడ్డీ ఆడడం మొదలు పెడతాడు. వాళ్ళతో మెల్లమెల్లగా వాళ్ళతో ఖోఖో ఆట మొదలు పెడతాడు. మెల్లగా వాళ్ళతో పాటలు పాడడం మొదలు పెడతాడు. అక్కడ ఆ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా ఈ కేశవుడికి ఏదో పిచ్చి పట్టింది, డాక్టర్ వృత్తి అయిపోయినాక బర్మాకు వెళ్ళమంటే చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడే ఆయన, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలతో ఆడుకుంటున్నాడు, పిచ్చి పట్టింది, హెడ్ గవార్ హోగాయా అన్నారు. హెడ్ గేవార్ పేరైతే ఈయన తలకు పిచ్చి పట్టింది, హెడ్ గవార్ హోగాయా అన్నారు. 1 నెల దాటింది, 2 నెలలు దాటింది, 3 నెలలు దాటింది, 10, 20 అయింది, 20, 30 అయింది, 30, 50 అయింది. యువకులు వచ్చి చేరారు, పెద్దలు వచ్చి చేరారు, బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, భూమాత ఒడిలో మమేకమై ఒక రకమైనటువంటి ఉత్సాహంతో భారత్ మాతాకి జై, హిందూ వంక హిందూ దేశ్ అనేటువంటి జై భవానీ వీర శివాజీ అనే నినాదాలు మైదానంలో వినబడుతుంటే అప్పుడు అనుకున్నారు, ఆహాహా డాక్టర్జీ ఏమో చేశాడు, ఏదో చేస్తున్నాడు. మనం అనుకున్నాం డాక్టర్ పిచ్చివాడు, డాక్టర్ పిచ్చివాడు కాదు, మనము పిచ్చివాళ్ళము అని వాళ్ళు కూడా చేరారు. ఆ రకంగా 1925వ సంవత్సరంలో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని పరమ పూజనీయ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు ప్రారంభించారు చిన్న పిల్లలతో. మెల్లమెల్లగా 6 నెలలు, సంవత్సరమైన తర్వాత గణవేష్ వచ్చింది. అప్పుడు తెల్ల చొక్కా, కాకి నిక్కర్ కాదు, కాకి నిక్కరు, కాకి చొక్కా, మిలిటరీ డ్రెస్, చేతిలో తుపాకీ, కత్తి, అదేవిధంగా దండ, అన్ని ఆయుధాలు ఉండేవి. ఒక ఆర్మీ లాగా గుర్తుపట్టే వారందరూ కూడా ఆర్ఎస్ఎస్ ని. మెల్లమెల్లగా ఒక్కొక్కటి మార్పు చేసుకుంటూ వచ్చారు. ప్రార్థన సంస్కృతంలో వచ్చింది. ఏ రకంగా ఉండాలి ప్రార్థన? ఈ భూమాతను ప్రేరేపించే విధంగా ఉండాలి. నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్య భూమే త్వదర్తే పతద్వేషకాయో నమస్తే నమస్తే. ఈ భూమాతని నీవు కొలిచే విధంగా నీ యొక్క ప్రార్థనలో ఉండాలి. సంస్కృత ప్రార్థన వచ్చింది. మెల్లగా సంస్కృత పదాల్లో దక్ష, ఆరమ, ఘోష్ వాయిద్యాలతో, మిలిటరీ తర్వాత ఘోష్ వాయిద్యాలు రచనలతో ఒక్కొక్కటి మారాయి. మెల్లగా అక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులందరికీ కూడా ఆ 10వ తరగతి పూర్తయినటువంటి ఒక 10 మంది స్వయం సేవకులను పిలిచాడు. మీకు 10వ తరగతి పూర్తయింది కదా నాయన, మీరు 11వ తరగతి మీరు హైదరాబాద్ వెళ్ళి చదువుకోండి, అక్కడ శాఖ ప్రారంభం చేయండి. మీరు మధ్యప్రదేశ్ వెళ్ళి చదువుకోండి, అక్కడ శాఖ ప్రారంభం చేయండి. మీరు ఢిల్లీ వెళ్ళి చదువుకోండి, అక్కడ శాఖ ప్రారంభం చేయండి. మీరు గుజరాత్ వెళ్ళి చదువుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చదువుకోండి. ఎవరైతే బాబురావు పరమార్థ, బాబురావు దేవరస్, ఆ ఆద్య స్వయం సేవకులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ ఒకే మంత్రముగ్ధుడిగా అందరము వెళతామన్నారు. ఛార్జీలు ఇచ్చి రైలు ఎక్కిచ్చారయ్యా వాళ్ళని. 11వ తరగతి నువ్వు అక్కడ చదువుకోవాలి అని డబ్బులు ఇవ్వాలా.
ఏమి చేయాలి, అక్కడికి వెళ్ళి చదువుకో, శాఖ ప్రారంభం చేయమని చెప్పారు. వెళ్ళారు. రైలు దిగిన తర్వాత అందరికీ ఒకటే ఆలోచన, ఏమి చేయాలి. ఒకరు సైకిల్ దుకాణంలో పంక్చర్లు వేశారు, ఒకరు చాయ్ డబ్బాలో పని చేశారు, ఒకరు దుకాణాలలో ఊడ్చే పని చేశారు. చేస్తూ ఆ జీతంతో ఒకరోజు తిన్నారు, ఒకరోజు తినలేదయ్యా నా ఆద్య స్వయం సేవకులు. మురమురాలు తిని బతికారు. కొన్ని రోజులు రైల్వే స్టేషన్లో బోరింగ్ నీళ్లు కొట్టి తాగి పస్తు నుండి పని చేశారయ్యా బాబురావు పరమార్త, బాబురావు దేవరస్ అనేటువంటి స్వయం సేవకులు. ఆ రకంగా వాళ్ళ జీవితాలను, రక్తాలను సమర్పణ చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలు ఆ ఆద్య స్వయం సేవకులు ప్రారంభించారు. 1925 నుంచి 40 మధ్య కాలంలో ఇంకొక వింత జరిగింది. మదన మోహన మాలవీయ అని MMM అంటారు, మనీ మేకింగ్ మిషన్ అంటారు, బెనారస్ హిందూ యూనివర్సిటీని ఒక్కడే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి మహానుభావుడు. ఆయన డాక్టర్ జీకి వచ్చి, డాక్టర్ జీ మీరు ఒక గొప్ప పని చేస్తున్నారు, ఈ దేశం కోసం యువకులను తయారు చేస్తున్నారు, మీకు డబ్బు ఇబ్బందిగా ఉంది, మీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పండి డాక్టర్ జీ, నేను ఇస్తానని చెప్పి వచ్చాడు. కానీ అక్కడ డాక్టర్ జీ ఏం జవాబు చెప్పాడు తెలుసా? స్వయం సేవకులందరూ ఉన్నారు, మదన మోహన మాలవీయ గారు నాకు డబ్బులు అవసరం లేదు, మీరు కావాలి అని అడిగాడు. డాక్టర్ జీ డబ్బులు అడగలేదండి, కష్టంగా ఉన్న వ్యక్తి కావాలని అడిగాడండి. వ్యక్తి నిర్మాణమే ఈ దేశానికి ధ్యేయమని నమ్మినటువంటి మహానుభావుడు అండి ఆయన. అదే మదన మోహన మాలవీయ కళ్ళల్లో నీళ్లు తీసుకొని, నా జీవితంలో ఇప్పటి వరకు డబ్బు వద్దన్న మహానుభావుని నేను ఒక్కడే చూశాను. అప్పుడు అన్నాడు, నాకు కావాల్సింది మనీ మేకింగ్ మిషన్ కాదు, నాకు కావాల్సింది ల్యాండ్ మేకింగ్ మిషన్ కావాలి అన్నాడయ్యా నా డాక్టర్ జీ. ఈ 15 సంవత్సరాలలో అన్ని రాష్ట్రాల్లో శాఖలు ప్రారంభమైన తర్వాత 1940లో డాక్టర్ జీ చివరి క్షణాలు చనిపోయే సమయం. ఆ చనిపోయే సమయంలో నాగ్పూర్లో తృతీయ వర్ష శిక్షా వర్గ జరుగుతున్నది. అక్కడ ఆ తృతీయ వర్ష శిక్షా వర్గలో అన్ని రాష్ట్రాల స్వయం సేవకులు తృతీయ వర్షలో పాల్గొంటున్నారు. అక్కడున్న డాక్టర్లు చెప్పారు, చివరి క్షణాలు డాక్టర్ జీ అని చెప్పారు. అప్పుడు డాక్టర్ జీ అన్నాడు, నేను ఒక్కసారి స్వయం సేవకులను చూడాలి అన్నాడు. అక్కడ పక్కన గురూజీ బాబురావు దాస్, పెద్దవాళ్ళు యాదవరావు జోషి ఉన్నారు. డాక్టర్ జీ మీ ఆరోగ్యం బాగులేదు, దయచేసి మా మాట వినండి, అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. తనకు పెట్టినటువంటి గ్లూకోజ్ను పీసి పారేసి లేచి కూర్చున్నాడు డాక్టర్ జీ. వెళ్ళాలి తప్పనిసరిగా అని విదిలించేశాడు. ఒకవైపు గురూజీ, ఒకవైపు బాబురావు దేవరస్ పట్టుకొని మెల్లగా నడిపించారు. వీళ్ళందరి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. తీసుకొని పోయి కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఆ వేదిక మీద కూర్చున్నాడు. అక్కడ స్వయం సేవకులందరినీ కూర్చూశాడు. ఒకే ఒక్క మాట అన్నాడు, ఈ దేహంతో, ఈ కనులతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల స్వయం సేవకులను చూడాలనుకున్నాను, చూశాను, నా జన్మ ధన్యమైంది అన్నాడు. అదేవిధంగా నేనే విధంగా కోరుకుంటున్నానో ఇక్కడొచ్చిన ప్రతి స్వయం సేవకు తన మన మాతృ రాష్ట్రానికి, మాతృ గ్రామానికి వెళ్ళి మీరందరూ కూడా ఇదే కల కనాలి. ఈ దేహంతో, ఈ కనులతో నా దేశం పరమ వైభవ స్థితికి ఎప్పుడైతే మీరు అనుకుంటారో నేను చూసినట్టే అన్నాడయ్యా పరంపూజనే డాక్టర్ హిట్కేవార్ గారు. చివరి క్షణంలో దగ్గుతూ ఈ మాట అని అతన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. ఆ రకంగా 15 సంవత్సరాలు పరంపూజనే కేశవరావు బలిరావు హిట్కేవార్ సంఘాన్ని భారతదేశం అంతా విస్తరిస్తే, తర్వాత 23 సంవత్సరాల కాలంలో సర్సంఘ చాలకైనటువంటి మాధవరావు సదాశివరావు గేల్వల్కర్ ఈ దేశంలో అన్ని రంగాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని విస్తరింపజేశాడు. ఒక సరస్వతి శిశు మందిర్, ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఒక విశ్వ హిందూ పరిషత్, ఒక హిందూ వాహిని, ఒక దుర్గా వాహిని, ఒక భారతీయ మజ్దూర్ సంఘ్, ఒక భారతీయ కిసాన్ సంఘ్, సేవా భారతి, సంస్కార భారతి, సహకార భారతి, సంస్కృత భారతి, వనవాసి కళ్యాణాశ్రమ్, ఇతిహాస సంకలన యోజి, భారతీయ వికాస పరిషత్. ఈ క్షేత్రమా, ఆ క్షేత్రమా, ఏ క్షేత్రమా అనకుండా
రాష్ట్రీయ సేవికా సమితి ఏ క్షేత్రం కూడా వదలకుండా గురూజీ 33 సంవత్సరాల కాలంలో సర్వవర్షి సర్వస్పర్శి సర్వవ్యాపి అనేటువంటి భావనని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి హృదిలో నిలిపాడు. కోట్లాది మంది శిశు మందిరాలలో దేశభక్తులు తయారయ్యారు విద్యార్థులు. కోట్లాది మంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రకంగా అన్ని సంస్థలు కూడా ఈరోజు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1. భారతీయ కిసాన్ సంఘ్ మజ్దూర్స్ కార్మికులలో నెంబర్ 1 సంస్థ ప్రపంచంలో. భారతీయ కిసాన్ సంఘ్ రైతులలో నెంబర్ 1 సంస్థ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెంబర్ 1 సంస్థ ప్రపంచంలో. ఈరోజు సేవా భారతి ద్వారా 1,50,000 సేవా ప్రకల్పాలు జరుపుతున్నటువంటి సంస్థ. మన పక్కనే సీతారాంబాగ్లో సేవా భారతి హాస్పిటల్ ఉన్నది, వైదేహి ఆశ్రమం ఉన్నది. ఈ రకంగా 1,50,000 సేవా ప్రకల్పాలు. విశ్వ హిందూ పరిషత్ తరఫున ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసి కళ్యాణాశ్రమం ద్వారా 1,25,000 గిరిజనులలో సేవా ప్రకల్పాలు. ఈ దేశంలో అన్ని రంగాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చివరికి రాజకీయ క్షేత్రాన్ని కూడా వదిలిపెట్టలేదు. రాజకీయ క్షేత్రానికి కూడా స్వయం సేవకులను పంపించారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రాజకీయ క్షేత్ర అదుపాజ్ఞంలో ఉండదు. మన క్షేత్రం మనదే, మన శాఖ మనదే. కానీ రాజకీయ క్షేత్రంలో కూడా స్వయం సేవకులు ఉంటే ఈ దేశానికి పట్టిన కొన్ని శనులను వదిలిస్తారని రాజకీయ క్షేత్రంలో కూడా స్వయం సేవకులను పంపించారు. ఆ రకంగా ఈరోజు ఒక ప్రధానమంత్రిని ఇచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, 2 రాష్ట్రపతులను ఇచ్చింది రాష్ట్రీయ సేవక్ సంఘ్, 3 ఉపరాష్ట్రపతులను ఇచ్చింది రాష్ట్రీయ సేవక్ సంఘ్, 300 మంది ఎంపీలను ఇచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, 18 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లని. అన్ని రంగాలలో ఈ రంగం ఆ రంగం అని కాకుండా ఈరోజు 370 ఆర్టికల్ను మానేశాం. ఈరోజు రామ జన్మభూమిలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించుకున్నాం. అన్ని రకాలైనటువంటి ఆలోచన విధానం ఈ దేశ పౌరుల్లో నింపేటువంటి ఆలోచనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజు అన్ని రంగాల్లో విస్తరించింది. భారతదేశంలో ఏ సంస్థ వచ్చినా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత పోయింది. దయానంద సరస్వతి గొప్ప మహానుభావుడు, ఆర్య సమాజ్ ఏర్పాటు చేశాడు. ఆయన పోయిన తర్వాత ఈరోజు ఎంత గొప్ప సంస్థ ఆర్య సమాజ్. ఏమి జరిగింది? ఎక్కడ ఉంది ఆర్య సమాజ్? ఒక సాధ్యాయ పాండురంగ అఠావాలే త్రికాల సంధ్యాని పామరులైనటువంటి వ్యక్తులను గొప్ప వీరులుగా తయారు చేసినటువంటి త్రికాల సంధ్య ఎక్కడ పోయింది? ఏ రకంగా ఏది చూసినా కానీ వ్యక్తులు పోయిన తర్వాత కాయమే కైలాసం అన్న బసవేశ్వరుడు లింగధారణ చేస్తే చాలు, కులం ఏం సంబంధం లేదు, వాడు శైవుడు అన్నటువంటి బసవేశ్వరుడి మాట ఎక్కడికి పోయింది? అందుకనే డాక్టర్జీ ఆలోచన చేశాడు, వ్యక్తి తర్వాత వ్యక్తి నిర్మాణం ద్వారా వ్యక్తి పోయిన సంస్థ నిలబడాలంటే డాక్టర్జీ అందుకనే వ్యక్తి ఆధారంగా సంస్థ నిర్మాణం చేయాల, వ్యక్తి ఆధారంగా నిర్మాణం చేయాల. కాషాయ ధ్వజాన్ని గురువుగా భావించినటువంటి సంస్థ, కాషాయ ధ్వజాన్ని గురువుగా భావించి ఆ ఛత్ర ఛాయలోనే భూమాత ఒడిలో ఓలలాడాలనేటువంటి ఆలోచన విధానాన్ని ఈ భూమిలో ఆడుతూ పాడుతూ స్వయం సేవకులు అన్ని రంగాలలో, ఎక్కడ తుఫాన్ వచ్చినా, ఎక్కడ కరోనా వచ్చినా, యుద్ధం వచ్చినా, 1962లో మొత్తం అంతా మంచు పరిచి ఉంది, చైనా యుద్ధం జరుగుతోంది. సైనికాధికారి చెప్పాడు, ఇది మొత్తం క్లీన్ చేసి యుద్ధ విమానాలు ఇక్కడ వాలాలి అంటే ఇది మొత్తం క్లీన్ చేయాలంటే 5,000 మంది కావాలన్నారు. అక్కడ సైనికులు లేరు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకరు చెప్పారు, అయ్యా మీరు అక్కడ ఉన్నటువంటి కార్యవాహకు చెప్తే ఆయన పంపిస్తారు, ఇది మనుషులు చేసే పని, మిలిటరీ చేసే పని, మీరు చెప్పండి అయ్యా. వచ్చారు తెల్లారే వరకల్లా స్వయం సేవకులు 24 గంటలో మొత్తం ఏరోడ్రమ్ అంతా కూడా మంచు తీసి పారేసి యుద్ధ విమానాలు వచ్చేటట్టు చేశారు. 1963లో నెహ్రూ గారు ఏం చేశారు, మన యొక్క 26 జనవరిలో ఆ మిలిటరీ కవాతుతో పాటు నా స్వయం సేవకులు కూడా ఆ వరుసలో ఉండాలి. ఉప్పెన వచ్చినా, ప్రమాదం వచ్చినా, దివిసింహ వచ్చినా, ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా మొట్టమొదట స్వయం సేవకులు మాత్రమే ఉండే విధంగా ఆ వ్యక్తులను తీర్చిదిద్దే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 100 సంవత్సరాలు ఇప్పటికి ప్రపంచంలో ఏ సంస్థ కూడా ఈ రకంగా చిన్న భిన్నమై నికార్సుగా నిలబడలేదు. కానీ గర్వంతో మనం 100 సంవత్సరాల పండుగ చేసుకోవట్లా. ఈ 100 సంవత్సరాల పండుగను కూడా
మన సరసంగ చాలక్ పరం పూజనీయ మోహన్ జీ భగవత్ ఏం చెప్పారయ్యా అంటే, ఈ 100 సంవత్సరాలప్పుడు కూడా 95 ఏళ్ల వృద్ధుడి నుంచి 5 ఏళ్ల పిల్లవాడి వరకు కూడా దిగ్ద్రవీకృతమైనటువంటి శక్తితో సమాజంలోకి వెళ్ళి పని చేయమని చెప్పాడు. ఆ రకంగా నాకు 70 ఏళ్ళైంది, నేను శాఖకు పోతే 60 ఏళ్ళైంది, ఏమీ కాదు. 80 ఏళ్ళైనా సరే నీవు వెళ్ళి శాఖలో ఉండాల్సిందే. మనకు ఒక తారక మంత్రం ఇచ్చాడు డాక్టర్జీ. రాముడు తారక మంత్రం ఇచ్చింది ఏంటి? రామ 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 అని 3 సార్లు చెప్తే చాలు మోక్షం వస్తుందన్నారు. విష్ణు సహస్రనామంలో 3 సార్లు ఆ శ్లోకం చెప్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 3 సార్లు చెప్తే చాలు విష్ణు సహస్రనామం చెప్పిన పుణ్యం వస్తుందన్నారు. కానీ నా డాక్టర్జీ, నా హెడ్కే వారు ఏం చెప్పారు? తారక మంత్రం మోక్షానికైతే నీ యొక్క దేశం కోసం, నీ యొక్క ధర్మం కోసం ఈ యొక్క తారక మంత్రం ఇస్తున్నాను. మీ అందరి జీవితాలలో 23 గంటలు మీవి, 1 గంట మాత్రం దేశం కోసం, ధర్మం కోసం. శాఖ 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 23 గంటలు నీవి. 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా శాఖను మరవకండి, ఈ దేశ భూమాతను మరవకండి. ఆ భూమాత ఒడిలో ఓడలాడండి, పాటలు పాడుకోండి. అప్పుడే కుల మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా కలిసిపోయి అన్నదమ్ములుగా బతికే అవకాశం ఉంటుంది. ఈ దేశం కోసం, ధర్మం కోసం మన జీవితాలని అర్పణ చేసే విధంగా ఆ పరం పూజని హెడ్గే వార్జీ చెప్తే, మన సత్సంగ చాలక్జీ మీరందరూ కూడా ప్రతిరోజు శాఖకు వెళ్ళేది వీల్లేదా? ఒక భగవద్గీత 10 మంది పిల్లలకు చెప్పు. నీకు రోజు శాఖకు పోయే అవకాశం లేదా? ఒక 50 పుస్తకాలు భగవద్గీత కొని ఇంటింటికి ఇచ్చిరా. నీకు శాఖకు వెళ్ళే అవకాశం లేదా? దేవాలయంలో కూర్చొని దేవాలయాన్ని నీట్గా చేయి 10 మంది అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు. నీ శాఖకు వెయ్యే వీలు లేదా? మహిళలు లలితా సహస్రనామం వెళ్ళి దేవాలయంలో ఒక 50 మందిని కూర్చొని చెప్పండి. నీకు శాఖకు పోయేలేదా? గంట సేపు ఆ దేవాలయంలో భజన చేయండి. నీ దగ్గర డబ్బు ఉందా? సేవా భారతికి పనిచేయి. నీ దగ్గర డబ్బు ఉందా? ఒక హాస్పిటల్కి ఇవ్వు. ఏ రకంగా అయినా సరే మాతృభూమి కోసం, మాతృదేశం కోసం ఈ 100 సంవత్సరాల పండుగలో హిందూ సమ్మేళనాలు జరిగాయి, యువ సమ్మేళనాలు వస్తాయి. ఈ సంవత్సరంలో మీ బస్తీలో జై శివరావు నగర కార్యవాహ వాళ్ళ కార్యవర్గం ఉంటుంది. ఈ అన్ని బస్తీలలో 30 శాఖలు కావాలి. 10 శాఖలుగా ఉన్నాయి, 30 శాఖలు కావాలి. అంటే వాళ్ళు ఒక్కరు చేయరు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అమ్మలందరూ మీ పిల్లలని పంపించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక శాఖకి, బాల శాఖన, తరుణ శాఖన, విద్యార్థి శాఖన, వృద్ధాప్య శాఖన వాకింగ్ చేసి ప్రార్థన చేయండి చాలు. ఈ రకంగా 30 శాఖలు ఈ యొక్క నగరంలో కావాలి, మహదేవపట్నం నగరంలో. అందుకనే ఈ చివరి దశలో, ఈ 100 సంవత్సరాలు ఎండింగ్ దశలో శాఖలను పెంచే ఆలోచన. కాబట్టి నేను 60 సంవత్సరాల కింద శాఖకు పోయిన ఇంకా అవసరం లేదు అనుకోకండి. ఇంకా దిగ్వినీకృతమైనటువంటి పని చేయాల్సిన అవసరం ఉంది. లవ్ జిహాదులు, అనేక రకాలైనటువంటి ర్యాపిడో చూసినా వాడే, పండ్ల దుకాణం చూసినా వాడే, పూల దుకాణం చూసినా వాడే, సైకిల్ మోటార్ మన అమ్మాయిలను ఎత్తుకోపోయినా వాడే, కార్లలో వాడే, ప్లంబర్ వాడే, తర్వాత మోటార్ మెకానిక్ వాడే, సైకిల్ మెకానిక్ వాడే, సైకిల్ మోటార్ మెకానిక్ వాడే, అన్ని రంగాల్లో విస్తరించున్నారు. జాగ్రత్త. హిందువు దగ్గరే వస్తువు కొనాలనే ఆలోచనను పెంచుకోండి. అదేవిధంగా ఈ 100 సంవత్సరాల పండుగని అందరము కూడా మళ్ళా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనము దిగ్వినీకృతంగా పని చేయాలని ముగిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరసరావుపేటలో హనుమంతుడు జయంతి సభకి వెళ్ళాలి. ఇన్ని సభలన్నీ దూరం వదిలిపెట్టి ఇక్కడ దాకా వచ్చి ఒక్కరినన్నా మనం మేల్కొలకపోతే ఈ దేహానికి విలువ ఉండదు కదమ్మా. నిజమే కదా. పిల్లలందరూ భవిష్యత్తు మనకి. ఆ భవిష్యత్తు మంచిగా పెట్టుకోండి అని అంటే మనమే భవిష్యత్తుని పాడు చేస్తున్నాం తల్లి. భవిష్యత్తుని పాడు చేస్తున్న తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు. అతి గారాభం వల్ల పిల్లలు క్రమశిక్షణ తల్లిదండ్రులు నేర్పకపోతే ఆ పిల్లల భవిష్యత్తుకి కారణం ఈరోజు తల్లిదండ్రులు మాత్రమే. అవునా కాదా? ఉన్న వాళ్ళన్న తలలూపండి.
అవునా కాదా? పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నది తల్లిదండ్రులు మాత్రమే. శివాజీ గురించి మాట్లాడాలా? మీ భవిష్యత్తు గురించి. శ్రీరాముడి వైభవాన్ని మాట్లాడాలా? మీ భవిష్యత్తు గురించి. నా తండ్రి పరమశివుడి యొక్క మహాక్షేత్ర పాలన గురించి మాట్లాడాలా? అమ్మా, మీ ఇంటి గడపలో జరుగుతున్న కార్యక్రమాలని మీరు విజయవంతం చేసుకోకుండా సనాతన సమ్మేళనాలకు వస్తే భవిష్యత్తు మారుతుందా? మారుతుందా? విత్తనం బలంగా ఉంటే చెట్టు పెరగదు తల్లి. దానికి సరియగు భూమి, నీరు కావాల్సిన పర్యవేక్షణ ఉన్నప్పుడే ఆ విత్తనం మహావృక్షం అవుతుంది. అవునా? మరి విత్తనాలన్నీ మన దగ్గర పెట్టేసుకున్నాము, కానీ సమాజాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా పోవాలి? ఇక్కడనేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళు 100 సంవత్సరాల సభ 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 అంటున్నారు. విజయోత్సవాలో తెలీదు, హిందువులను కాపాడుకోవాలో తెలీదు, ఈ సభలో ఆర్ఎస్ఎస్ గొప్పతనం మాట్లాడాలో తెలీదు. ఇక్కడ వస్తేనేమో ఆకలి అని అంటారు. 9 గంటలకి గుమగుమలు అనగానే లగెత్తుకొని పరిగెత్తేస్తారు అంతే. ఎందుకు ఈ సభ? ఎవరికి ఈ సభ? భవిష్యత్ ఏమైతుంది? నా ఆడపిల్లలు ఏమవుతారో ఒక్కొక్కరు అక్కడ మానభంగాలు చేస్తూ ఉంటే ఆడపిల్లలని న్యాయమే జరగలేదు. ఇంకా భోజన కార్యక్రమాలకి మనం వెళ్తున్నామా? ఒకసారి మన ఇంటికి జరిగితే, ఒకసారి అలాంటి అపవాదం మన ఇంటికి జరిగితే ఎంత బాధ అవుతుంది? అవునా కాదా? నేను చెప్పింది కొంచెం బాధగా అవుతుంది, ఎందుకంటే నాకు బాధనే. సభని అలంకరించుకొని మర్యాద తత్వాన్ని మనం గెలవకుండా భవిష్యత్తు నిర్ణయించలేమమ్మా. భవిష్యత్ అంతా ఇప్పుడు కూర్చున్న వాళ్ళది కాదు తల్లి. నన్ను క్షమించాలి, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు సభకి వస్తే అది సభ మాత్రమే అవుతుంది, భవిష్యత్తు కాదు. భవిష్యత్తు ఆ గజ్జలు, ఆ మువ్వల శబ్దం వస్తుంది కదా అక్కడ, ఆ అమ్మాయి నడుస్తుంటే ఆవిడ, ఇగో ఇక్కడ ఉన్నారుగా, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, జానకి రాముడు నానా, వీళ్ళు ఈ పిల్లలని మార్చలేకపోతే భవిష్యత్తుని ఎలా మార్చగలరు మీరు? మీరందరు సభకు వస్తే మరి ఆ పిల్లలకి ఏ సభ జరుగుతుంది, ఎవరి సభ జరుగుతుంది, ఎందుకోసము జరుగుతుంది అని మీరు చెప్పకపోతే మరి ఇది సభ ఎలా అవుతుంది తల్లి? అవునా కాదా? అవునా కదా? నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నాకేమీ ఆకలి అవ్వట్లేదు, ఎందుకంటే ఆకలి అనేది మనం దగ్గర పెట్టుకున్నప్పుడు భవిష్యత్తుని నిర్ణయించలేం తల్లి. నిజమే కదా? ఆకలిని గెలిచిన వాడే ఆర్ఎస్ఎస్ శత జయంతిని జరుపుతున్నాడు. హెగ్డేవార్ మీకు తెలిసిందే కదా, హెగ్డేవార్ పేరు విన్నారా? 1924లో ఆయన గారు ఒక నిర్ణయాన్ని చేసి 5 ద్వారా పాదయాత్ర చేసి ఈరోజు ఈ సభని విజయోత్సవం చేయడానికి మరి ఎన్ని రోజులు కన్నీళ్ళని మింగాడో. మరి అలాంటి ఒక కారణ జన్ముడు మన కోసమో నిర్ణయించి 100 సంవత్సరాలైందమ్మా ఒక సభ నిర్ణయించుకోవడానికి. ఈ సభని ఈ విధంగానే మనం కొనసాగిస్తే మరి ఇంకొక 20-25 ఏళ్ళకి ఇంకా సభలు ఎవరు చేయరు. పటుత్వం చాలా ముఖ్యం హిందువులలో. కాబట్టి మనందరం ఏకతాటిగా ఉందామా? ఉందామా? ఉందామా అంటే తల ఊపండి. ఉందామా అందరం ఏకతాటిగా? భోజన కార్యక్రమాల కంటే ముఖ్యంగా మన భవిష్యత్తు ప్రణాళికలకే మనం ముందు ప్రయోజనాత్మకంగా ఆలోచిస్తాం. నిజమేనా? ఒక వ్యక్తి సక్సెస్ ఎప్పుడైతాడో తెలుసా? ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్తాను. ఆయన గారి కొడుకుని 8 ఇయర్స్ ఉన్నప్పుడు కొంతమంది శత్రువులు దాడి చేసి ఎత్తుకుపోయారు. ఆయన రావాలి, సరెండర్ కావాలి, అప్పుడే కొడుకును వదిలేస్తామని అన్నారు. కానీ శంభాజీ మహారాజ్ చాలా వీరుడు. కానీ చిన్నగా ఉన్నప్పుడు అందరు పిల్లలే కదా, ఆయన పెద్దగా అయ్యాక వీరుడయ్యాడు. ఛత్రపతి శివాజీ ఏం చేశాడనంటే కూరగాయల బండిని తోసుకుంటూ 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 అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఒక 25 రోజులు కూరగాయల వ్యాపారం చేసేవాడిలాగా నటించి రాజ్యం లోపలికి చొరబడ్డాడు. బిడ్డని ఆలింగనం చేసుకొని, బిడ్డ నా ప్రాణం ఎప్పుడైనా పోతుంది, నేను చేయాల్సిన ధర్మ కార్యక్రమాలని
భవిష్యత్తుని నేను అందరికీ చెప్పి వెళ్ళాను. కానీ దాన్ని కాపాడడానికి కారణ జన్ములు కావాలి అని అంటే, నా రక్తం నీలో పారుతుంది అని అంటే, నీవు రాజ్య సంస్థాపనం ధర్మ సంస్థాపనం చేసి తీరాల్సిందే అని చెప్పాడంట. ఆ 8 సంవత్సరాల బాలుడికి అర్థమవుతుందా? అది అర్థం కాల. ఒక సమయం 14 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఆడవాళ్ళపై వాళ్ళు వచ్చి పైశాచికత్వం చూపిస్తూ ఉంటే ఖడ్గాన్ని తీస్తూ ఆయన అన్నమాట ఏందో తెలుసా? జై భవానీ. భవానీ అంటే మీ అందరికీ తెలిసిందేగా. నేను చెప్తుంది హిస్టారికల్ రికార్డ్స్ అండ్ అంటే మీరు యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో. దెర్ ఇస్ అ రిటన్ డాక్యుమెంట్ ఇన్ బ్రిటన్. ఒక లైబ్రరీలో రాసబడి ఉంది మన ఛత్రపతి శివాజీ గురించి అని. ఆయన గారు భవానీ మాతని కోరుకున్నప్పుడు కలకత్తా, అమ్మా ఎక్స్క్యూజ్ మీ అమ్మా, కొద్దిగా అమ్మా ఆవిడకేమ్మా కొంచెం మాట్లాడు తల్లి. ఆయన గారు కలకత్తాలో కాళికామాత చేతుల్లో ఉన్న ఆయుధం ఛత్రపతి శివాజీకి వచ్చిన తర్వాత మాయమయ్యిందంట. కలకత్తా కాళీమాత ఐడియా ఉంది కదా మనందరికీ. అమ్మ దగ్గర బారేడు ఉంటాయి ఆయుధాలు. ఛత్రపతి శివాజీ గారికి కలలో అమ్మ కనబడి, నేను ప్రసాదించిన మహాకట్నాన్ని ధర్మ వ్యూహానికి ఉపయోగించాల్సినగా కోరుతున్నాము బిడ్డ. నేను ప్రసాదించిన ఈ యొక్క దివ్య అస్త్రాన్ని ధర్మ రక్షణకై కాపాడతావు అని అన్నప్పుడు ఛత్రపతి శివాజీ నమ్మలేక కలకత్తాకి మనుషులను పంపి చూస్తే కాళికామాత చేతిలో ఒక ఖడ్గం లేదంట. అమ్మ మీరంతా గమనించి చూడండి, ఎంతటి బలవంతమైన ప్రార్థన అది, ఎంతటి బలమైన కోరిక అది. కలకత్తాలో నిజముగానే లేదనంట. మీరు వెళ్ళి అడగండి ఈసారి ఎవరిని చెప్తే. అదమ్మా వీరత్వం, అదమ్మా ధర్మతత్వం. ఇంతటి ధర్మతత్వంలో ఉన్న మనం అవపోసనలో కూడా ఆలోచించమా? మన గొప్పతనం గురించి ఆలోచిస్తామా? ఒక వర్డ్ చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఇక చాలామంది స్వామిది వినాలి అని వింటున్నారు అనిపిస్తూ ఉంది. కొంతమంది ఆవలింతలు ఇస్తూ ఉన్నారు, కొంతమంది తల ఊపుతున్నారు. వాళ్ళందరికీ ఒక మాట చెప్తా, నా మాట వినాలి. ఒక స్త్రీ ఖచ్చితంగా ధర్మాన్ని మార్చగలదు. భారత్ మాతాకి జై అన్నారు అంతే, భారత్ పితాకి అనలేరు. ఇందాక విత్తనం గురించి చెప్పింది అదే. విత్తనం పురుషుడైతే ఆ పురుషుడిని కూడా మహాక్షత్ర పాలకుడిని చేసి ధర్మ సంస్థాపనం కోసం చేసి మహా యుద్ధాలలో గెలవడానికి చేయడానికి తోడ్పడే ఒకే ఒక శక్తి స్త్రీ. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. ఎలా చెప్పాలా? నేను అవకాశం తీసుకున్నానని మాట్లాడతలేను. నేను ఒక బిడ్డ, నన్ను మా తల్లి నన్ను కన్నది. బాగా గమనించాలి. 9 నెలలు ఒక స్త్రీకి ఋతుచక్రం ఉండదు ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు. అవునా కాదా? మరి ఆ బిడ్డ ఏ ఊపిరి తీసుకొని బతికాడు? పరమశివుడు ఆత్మను పంపించాడు. అబ్రబ్రహ్మలోకం నుంచి రాతలు రాశారు. పురుషుడి శరీరం నుంచి వీర్యం స్త్రీ శరీరంలోకి చొచ్చుకబడి ఉంది. స్త్రీ రక్తపు మాంసపు ముద్దలని ఎరగా 9 నెలలు వేసిందమ్మా. అంటే ఈ 9 నెలలు ఎంత బాధను అనుభవిస్తా తెలుసా తల్లి స్త్రీ? మీ అందరికీ తెలిసిందే. ఎంతటి బాధ తెలుసా? కారం తింటుందో ఇంకేం తింటుందో ఏం తింటుందో తెలియదు, కానీ 12 బిడ్డని మాత్రం ఆవిడ రక్తాన్ని మాంసాన్ని ఇచ్చి కంట తల్లి. అవునా కదా? అలా కన్న స్త్రీ ఎందుకు మన యొక్క సనాతనాన్ని కాపాడడానికి ముందుకు వస్తలేదమ్మా? వేర్ ఆర్ ది విమెన్ ప్రొటెక్షన్? ఎంతమంది లేరు ఇక్కడ ఆడవాళ్ళు, ఎంతమంది మగవాళ్ళు లేరు ఇక్కడ? స్త్రీ శక్తి గొప్పది గొప్పది అని అనడానికి ముఖ్యమైన నిదర్శనం అదొక్కటే తల్లి. అర్థమైందా? మరణాన్ని మీరంతా జయించి బిడ్డల్ని అంటారు. బిడ్డలందరికీ చెప్పాల్సింది ఏం తెలుసా? ఒరే నాయనా, నీ నాన్న భవిష్యత్తును చూశాడు, కానీ నీ యొక్క రక్తము మాంసము నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము నాదేరా, దానికి రుజువులు లేకపోలేదురా, నీవు కనిపెట్టి చూడగలవా అని అన్నప్పుడు ఆ బిడ్డలు తల్లిదండ్రులు అయినప్పుడు తల్లిదండ్రుల్ని గుర్తుపడతారు, తల్లిదండ్రుల విలువ తెలుసుకుంటారు. అవునా కదా? చిన్న పిల్లలప్పుడు వాళ్ళ యొక్క విలువలు తెలియలేకుండా చేస్తే పెద్దగా అయినాక మీ చిత్రపటాల దగ్గర దీపాలు పెడతారు అంతే అమ్మా. బ్రతుకున్నప్పుడు మీ అందరికీ కారం ముద్దలు పెట్టలేని పిల్లలని మీరు కాలం చేసిన తర్వాత మీకోసమని దశదిన కర్మలని పెద్ద 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 భోజనాలు పెడితే చనిపోయిన మన ఆత్మ తృప్తి పడుతుందా తల్లి? పడుతుందా? పడుతుందా? ఇప్పుడు జరిగేది అదే. అక్కడ
ఆకలి కోసం మాత్రమే మనం ఇక్కడికి వచ్చాము అని అనుకుంటే భవిష్యత్తు ప్రణాళికలు వేయలేము. బాగా గమనించాలి. ఈ 4-5 సెంటెన్స్ నేను చెప్పాల్సింది ఎందుకు చెప్పానంటే, మన యొక్క ముఖ్యమైన వైభవాన్ని కోల్పోతున్నారమ్మా మీరు. ఆడవాళ్ళ శక్తి, పురుషుడు ఏం చేయగలడు, పురుషుడు వీరుడు కాగలడు. వీరుడు ఎలా అవుతాడో తెలుసా? వీరుడు ఎలా అవుతాడో తెలుసా అమ్మా? గర్భం నుంచి నీవు నీ యొక్క మొదటి నెలలో నుంచే నీవు చెప్పే మహాకథల ద్వారానే ఆయన వీరుడవుతాడు. కడుపులో బిడ్డని వీరులని చేయలేని తల్లిదండ్రులు వీరుల గురించి మాట్లాడకూడదు. తల్లి, నీ దగ్గర హక్కులున్నాయి, పురుషుల దగ్గర ధైర్యం ఉన్నది అని అంటే, మనం ధర్మశాస్త్రాన్ని కాపాడిన ప్రతి వీరుడు వెనుకల ఒక ఆడబిడ్డే ఉంది. అవునా కాదా? మహాభారత మహాసంగ్రామం జరిగింది ఎవరి వల్ల? మహాభారతం ఎవరి వల్ల జరిగిందమ్మా? ఎవరి వల్ల జరిగింది మహాభారతం యుద్ధం? ఎవరి వల్ల జరిగింది చెప్పండి అమ్మా. ఎవరికైనా ఐడియా ఉందా? స్త్రీ వల్ల. అంతే కదా. శ్రీకృష్ణుడు ఎలా కాలం చేశాడు? స్త్రీ వల్ల. దేవుడిని కూడా శాసించగలిగి, దేవుడిని కూడా ఒక యుగాన్ని ముగించగలిగిన మహాశక్తి స్వరూపి అయిన ఆడవాళ్ళు కుటుంబ బాధ్యతలు కాపాడకపోతే భవిష్యత్తు నిజంగానే విలవిలలాడుతుంది. అర్థమైందా అమ్మా? దెర్ ఇస్ నో నీడ్ టు టాక్ అబౌట్ సైకాలజీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఎడ్యుకేషన్ వెన్ పీపుల్ ఆర్ రెడీ టు లిసన్ టు చేంజ్. మనసును పెడితేనే మహామార్గం. శరీరాలతో కూర్చుంటే ఎప్పటికీ మారలేం. ఇక పైన కూర్చుంటాము కదా, మనసు ద్వారా పిల్లలకి నేర్పిస్తామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా గట్టిగా అనాలి. నాకైతే ఆకలి అయితే లేదు. ఒకవేళ ఆకలైనా నా తండ్రి పుట్టిన శ్రీరాముడు నడియాడిన ఈ భూమి కోసం నేను జై శ్రీరామ్ అంటూ 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 నా ప్రాణం అలా పోయినా నేను వేద భూమిలోనే ఉన్నా అనుకుంటాను. మీరు అలా అనాలా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాలహర, దారిద్ర్యహర, దుఃఖహర, కష్టహర, నష్టహర, హర హర నమ పార్వతీ పతే. హర హర మహాదేవ, శంభో శంకర, శుభం భూయామి. కంఠంలో నుంచి రాలేవు మాటలు. సాధువుని కాబట్టి మా అమ్మ ఆకలికి మమ్మల్ని బాధ పెట్టి అడుగడుగున కారమన్నమే పెట్టింది. కాబట్టి ఈరోజు నాకు మమకారంతో మాట్లాడే హక్కు ఇచ్చిన మీ అందరికీ ఒక్కరు మారితే చాలు ఈ యొక్క సభలో. అంతే. వచ్చిన 1000 మంది మారాలన్న ఆలోచన లేదు. ప్రపంచం మొత్తం మారాలి అని అంటే ఒక శివాజీకే సాధ్యమైంది. ఇంతమంది మీరందరూ కలిసి మీ కుటుంబాలను కాపాడుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాం. అహం శివం, అహం శివం, శుభం భూయామి, శుభం భూయామి, శుభం భూయామి. నేను చెప్పిన మాటలు మీ అందరినీ శుభం కలిగిస్తుందని ఆశిస్తూ, నిజమైన శ్రేయస్కరము ప్రతి ఆడబిడ్డకి రావాలని, ఆ ఆడబిడ్డ సమాజ శ్రేయస్సు కోరం కుటుంబాన్ని మార్చుకోవాలని, ప్రతి పురుషుడు కుటుంబ విలువల నైతిక శక్తులను పిల్లలకు నేర్పించాలని, నీవు తెచ్చిన ప్రతి ముద్ద ఎంత కష్టపడ్డావో చెప్పుతే కానీ నీ పిల్లలకి నీ విలువ తెలియదు. మిత్రులారా, డోంట్ గో ఫర్ జొమాటో అండ్ డోంట్ గో ఫర్ టమాటో స్విగ్గీ ఆర్డర్స్. బిడ్డని కూరగాయలకి పంపించి ఏరుగా రమ్మనండి, వెతక రమ్మనండి, వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఇలా వండితే దీని అన్నం అంటారు నాయన. దీనికోసం మేము నరకయాతన పడ్డామురా నాయన. పిజ్జాలు, డామినోస్లో దొరికిన బర్గర్లు కాదు తినడానికి. ఒక్కసారి నా గర్భం వైపు చూడరా. కారాన్ని బాగా పెట్టి నా శరీరాన్ని ఎంతో ఇబ్బంది పెడితే అమృతం లాంటి పాలు తాగి పెరిగిన నీ శరీరం అని చెబుతారా? ఒప్పుకుంటారా? నేను అన్నమాట ఒప్పుకుంటారా? కన్న తండ్రి తెలంగాణలో ఏ దేశంలో అయినా బాగా తాగి
తుల్లుతూ చేతిలో ఒక పండో పలహారమో తెస్తాడు. ఐడియా ఉందా కదా? తండ్రి ఏ రోజన్నా ఇల్లు మరిచి పక్కనింటికి వెళ్ళాడా అమ్మ? ఎవరు వెళ్ళలేదు కదా? కాబట్టి సమాజంలో తండ్రి కష్టపడినప్పుడు మనసు ద్వారా పడతాడు. ఆ తండ్రి కష్టాన్ని ఆ తల్లి గుర్తించి బిడ్డలకి నేర్పిస్తేనే ఆర్ఎస్ఎస్ వారు చేస్తున్న ఈ భవిష్యత్తు ప్రణాళికకు విలువ వస్తుందని కోరుతూ, జానకి రాముడికి చాలా సేపటి నుంచి ఒకటే పక్కన నుంచి అంటున్నాడు, ఏమంటాడో ఇంకా అయిపోయింది కదా నా పని అని. నిజమే, బాధ అవుతుంది కదా. పిల్లల భవిష్యత్తు మారాలని ఆ పెద్ద ఆయన ఈ స్వామి 40 minutes మాట్లాడింది మీకు అర్థమైందా అమ్మ? Did anyone just raise one question and give an answer? ఆ వయసులో అంత గొంతు చించరుస్తున్నాడు తల్లి, మారండి అని. మనం వాళ్ళందరూ ఓడిగా ఆయన మాట్లాడుతుంటే సగం మంది వెళ్ళిపోయాం. ఆయనకి ఎంత బాధ అయిండొచ్చు మనసులో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అన్నిటికీ సరే అని వెళ్ళాలి, ఎందుకంటే మైక్ చేతిలో ఉంది కదా. కాకపోతే నేను సాధువుని, నన్ను మీరందరూ శత్రువులు అనుకున్నా పర్లేదు, ఎందుకంటే నేను ధర్మం గురించే మాట్లాడినా. కాబట్టి మన కోసం సభలు పెట్టిన వాళ్ళని గుర్తించండి అమ్మా, దయచేసి గుర్తించి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టండి. అట్లీస్ట్ వన్డే మాత్రం వినిపించండి అమ్మా. ఏది వినిపించకుండా సాంగ్ పెట్టగానే ఇంకా ఆడుతూ ఉన్నారు. ఎవరి సాంగ్స్ అవి? శ్రీరాముడి సాంగ్స్, అన్నమయ్యాచార్య కీర్తనలో. అరే, టెల్ అబౌట్ అవర్ యాన్సియన్ స్టోరీస్. దేవుడు కూడా రుజువు చేయబడ్డాడు. దేవుడు అనిపించుకోలేడు. ఎక్కడ రుజువు చేయబడ్డాడో తెలుసా? దేవుడు ఎక్కడ రుజువు చేయబడ్డాడో తెలుసా? నీ ఇంట్లో. నీ ఇల్లే బాగలేకపోతే మరి దేవుడు ఎలా బాగవుతాడు తల్లి? ధర్మం గొప్పది అవుతుంది అని అంటే మొదట మర్మం గొప్పది కావాలి. మర్మం గొప్పది కావాలంటే మానవత్వం గొప్పది కావాలి. మానవత్వం గొప్పది కావాలంటే మన మనస్సాక్షి గొప్ప కావాలి. ఇన్ని గొప్పలు కాలేని మనం ఒక సభకు వస్తే గొప్ప వాళ్ళం అవుతాం. మారుదామా? కృతజ్ఞతలు. ఎలా విన్నా, ఏ విధంగా విన్నా, మీరు తిట్టుకుంటూ పోయినా నాకు కమ్మగా నిద్ర పడుతుంది. చెప్పాల్సిన విషయాలు చెప్పిన తర్వాత మారాల్సిన వాళ్ళు మారుతారు. మారకపోతే మరో 100 సంవత్సరాలకైనా ఇలాంటి సభలు చేస్తాం. సరేనా? చాలా సేపటి నుంచి చప్పట్లు కొట్టండి అంటున్నది. ఎవరు కొడతలేరు చప్పట్లు. నా గురించి కాదు, చప్పట్లు కొట్టడానికి కూడా ఆవిడ చప్పట్లు కొట్టండి అంటుంది. కాబట్టి ఇది ఒక సినిమా థియేటర్ లాగా ఫీల్ కావాలి. 3 గంటలు టికెట్కి డబ్బులు పెట్టి వస్తాం కదా, బయటికి వెళ్ళాం. దిస్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్ కదా. సో వీ కెన్ గో అండ్ వీ కెన్ ఈట్ అండ్ వీ కెన్ డ్రింక్ అండ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ హియర్. ఇట్ ఈస్ అ ఫ్రీడమ్. ఇది ఒక సభ, ఫ్రీడమ్ సభ. నిజంగా ఇది ఫ్రీడమ్ సభనే. దీన్ని మరీ ఉత్తేజపరంగా చేసేలా తీసుకురాకండి అమ్మా. భయం అవుతుంది పాపం వాళ్ళకి సభలు పెట్టాలంటే. ఇలా చేస్తే డబ్బులతో కూడుకుందే కదా, అది డబ్బులకు విలువ ఉంది కదా. కలుస్తాను మరోసారి. మీరు నిండుగా కన్నుల పండగ ఉన్న సభకి వచ్చి మరో ముఖ్యమైన విషయాలు అందిస్తాము. ఆడవాళ్ళని చాలా పొగిడాను కదమ్మా, పొగడలేదు తల్లి. మీరంతా సమాజాన్ని మార్చగలరమ్మా. నేను అబద్ధాలు చెప్పట్లేదు, మీ అందరికీ తెలుసు మీరు ఏం చేయగలరో. ఛత్రపతి శివాజీని మార్చింది తల్లి మాత్రమే కదా. ఆ తల్లి ఇలా జోలె పట్టుకొని అడిగిందంట, రాజ్యం మీద దండయాత్ర జరుగుతుంది, ఆడపిల్లలు ఎత్తుకపోతున్నారు, మానభంగాలు జరుగుతున్నాయి అని వాళ్ళ తండ్రిని అడిగితే మనకు వద్దు, వాళ్ళ తాతను అడిగితే మనకు వద్దు, వాళ్ళ మామను అడిగితే వాళ్ళకు వద్దు, ఆయన పెనిమిడిని అడిగితే మనకు వద్దు. ఆవిడ నిండుగా పసుపు కుంకుమల నీళ్లు అలా బావి దగ్గర పోసుకొని, నేను కంటాను ఒక మహావీరుడిని నా గర్భం ద్వారా అని కన్న మహా ఛత్రపతి శివాజీ నిదర్శనం మనందరికీ. నిజమే కదా అది. ఆయన కన్న తర్వాత ఎవరిని విన్నారో చూసారా? శంభాజీ. ఛత్రపతిని మించిన వాడు. తల తీసేసి, చేతులు తీసి, కాళ్ళు తీసేసి అలా వేలాడు తీస్తూ ఉంటే ఆయన గారు చచ్చారా, ఆ ఊపిరి ఆడుతుందా, లేకపోతే ఆ మాంసం కదులుతుందో చూసి రండి అని పంపించారంట. 3వ రోజు ఇలా వచ్చి చెవు పెడితే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని 3వ రోజు కూడా కొట్టుకుంటుందంట. అంత గొప్పదమ్మ మన జాతి.
3 రోజుల తర్వాత ఆయన శాసనం పలుకుతూ ఉంటే 3 గంటలు కూర్చోలేదు మా అమ్మ. మారుతాదని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. నమ శివాయ, నమో నమః. జగత్కారకుడి ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని కోరుతూ ఉన్నాం. Mind Media, the voice of India.